ఇటీవల ఒక పెద్ద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మీరు. టీడీపీ వారు మిమ్మల్ని 20 కోట్లు ఇస్తాము పార్టీలోకి వచ్చే, టీడీపీ పార్టీలోకి వచ్చేయమంటూ 20 కోట్లు ఇస్తామని మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. నిజమా? ఎస్ అండి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చాలా ప్రలోభాలు పెట్టారు. ఎవరు మాట్లాడారు మీతో టీడీపీలోకి రామని? ఐటీడీఏ నిధులన్నీ కూడా గిరిజనులకి ఏమి ఉపయోగపడట్లేదు, గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ నిధులు ఏమి ఉపయోగపడట్లేదు అంటుంటారు కదా, మరి ఎలా చేస్తున్నారు ఆయన? గిరిజనులు అక్కడున్న గిరిజన ఒక సమస్యలు కూడా ఆయన తెలుసుకొని నిధులు అయితే ఇప్పటికీ ఒక పైసా కూడా ఇవ్వలేదండి. అక్కడున్న ఇన్ఛార్జి అధికారులు మీ మాట వింటారా, ఆయన మాట వింటారా? తార్ రోడ్ లేక, వాటర్ ట్యాంక్ లేక చాలా మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉండిందండి నా విలేజ్లోనే. నేను వచ్చి నెగ్గిన తర్వాత అప్పుడు తార్ రోడ్ వేయించానండి. వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించడం జరిగిందండి. మీకు నిధులే రావట్లేదు, ఎలా కట్టించడం అని మీరు ఎలా చేశారు? రోడ్లు ఎలా వేయించారు? మేమందరం ఐటీడీఏలోని ధర్నాలో పాల్గొని దెబ్బలాడి ఆ రోడ్డు వేయించాము. 1995లో నాన్నగారికి నక్సలైట్ చంపేస్తామండి. నక్సలైట్ చంపడానికి కారణం గిరిజనుల జోలికి రారు కదా వాళ్ళు. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మన ముందు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. తండ్రి రాజకీయ వారసత్వంతో రాజకీయాలకు వచ్చిన ఆమె 2000 సంవత్సరం నుంచి 2005 వరకు ఎంపీపీగా పనిచేశారు. అనంతరం 2014లో వైఎస్ఆర్సీపీ తరపున రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి దాదాపు 10,000 పైచిలకు ఓట్లతో విజయం సాధించారు. గతంలో ఎంపీపీగా పనిచేసిన, ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వంతల రాజేశ్వరి గారు ప్రజా సంక్షేమం కోసం ఏం చేస్తున్నారు, అసలు రాజకీయాల్లోకి తండ్రి వారసత్వం ద్వారా ఎందుకు రావాల్సి వచ్చింది, ఆమె లక్ష్యం ఏమిటి అన్న వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఇటీవల ఒక పెద్ద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మీరు. టీడీపీ వారు మిమ్మల్ని 20 కోట్లు ఇస్తాము పార్టీలోకి వచ్చే, టీడీపీ పార్టీలోకి వచ్చేయమంటూ 20 కోట్లు ఇస్తామని మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. నిజమా? ఓకే, ఎస్ అండి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చాలా ప్రలోభాలు పెట్టారు. ఆ ప్రలోభాలకు లొంగకుండగా నాకు ఏ పార్టీ అయితే టిక్కెట్ ఇచ్చిందో ఆ నమ్ముకున్న పార్టీని మనం మోసం చేయకూడదు. ఆ పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నా యొక్క నియోజకవర్గ ప్రజలకి కానీ, కార్యకర్తలకు కానీ అందరికీ అండగా నిలబడి నా యొక్క లక్ష్యం సాధించాలన్న ఉద్దేశంతో ఎన్నో ప్రలోభాలు పెట్టినా, 20 కోట్లు ఇస్తానన్నా నేను పార్టీ మారలేదండి. నాకు జగనన్న ఒక మారుమూల గ్రామం నుంచి నేను నా రాజకీయ వారసత్వం బట్టి నేను ఈ పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలో నెగ్గడం జరిగింది. అదే పార్టీని ఎప్పుడు విడిచిపెట్టను. ఈ పార్టీని నేను నమ్ముకొని ఉంటాననేసి తెలియజేస్తున్నానండి. 20 కోట్లు కదా, 20 కోట్లు అంటే ఇక మీరు జీవితంలో చూస్తారో చూడరు. అసలు 20 కోట్లు అనే మొత్తం 20 కోట్లు తీసుకుంటే అధికార పార్టీలోకి వస్తారు, అభివృద్ధి కూడా చేసుకుంటారు కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? ఇవాళ డబ్బు ముఖ్యం కాదండి. ఇవాళ డబ్బులు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. దానికి మేము ఎప్పుడు నా యొక్క గిరిజన ప్రజలకి అండగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడాలన్న ఉద్దేశం
ఉద్దేశం ఉంది కాబట్టి నా యొక్క లక్ష్యం అదే చేరుకోవాలి, గమ్యం కూడా అదే చేరుకోవాలనే ఉద్దేశంతో నేను డబ్బుకు ఆశపడలేదండి. నాకు ఎంతో డబ్బు అంటే నాకు చేదా మీకు? డబ్బు అంటే చేదని కాదండి, కానీ డబ్బు అంటే డబ్బు ఇవాళ ముఖ్యం కాదు కదండి. మనకి ఇక్కడ ఉన్నది ఒకే ఒక మార్గం అండి, నిజాయితీ కావాలి మనకు. ఒక గిరిజన ట్రైబుగా, ఒక గిరిజన నేను డబ్బుగా అమ్ముడుపోతే నా యొక్క గిరిజన జాతికి అవమానపరిచినట్టు అవుద్ది అనేసి ఒక గిరిజన జాతికి ఒక పేరంటూ ఉండిపోయిందండి. ఎందుకంటే గిరిజనులు ఎప్పుడు అమాయకంగా ఉంటారు, ఒక మాట మీద ఉంటారు గిరిజనులు అనేసి పేరంటూ ఉండిపోయిందండి. గిరిజనులో ఉన్న విశ్వాసం కానీ ఒక నమ్మకం కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానండి. అందుకే వెళ్ళలేదు 20 కోట్లు ఇస్తామన్నా కూడా. అవునండి. ఒకసారి లెక్క పెట్టుకోలేదు మీరు? 20 కోట్లు అంటే ఎన్ని రోజులు లెక్క పెట్టాలి నేను? ఇంత డబ్బు వస్తుంది నాకు, ఇప్పుడు ఏం రాలేదు కదా అని ఏం ఆలోచించలేదా? నేను ఎప్పుడు 20 కోట్లు ఎవరు మాట్లాడారు మీతో టీడీపీలోకి రామని? టీడీపీలోకి రమ్మనేసండి. టీడీపీలోకి రమ్మనేసి అయితే ఫోన్లు వచ్చేయండి. ఎవరు చేశారు? ఎవరు పేర్లు చెప్పకూడదండి. చెప్పండి, దాంట్లో ఏముంది. 20 కోట్లు అన్నారా? ఇంకా ఏమన్నా ఎక్కువ అన్నారా? ఎక్కువ ఇస్తామన్నారా? 20 కోట్లు అన్నారండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే డిమాండ్ ఉండిందండి. ఎందుకు, ఏం డిమాండ్ ఉండింది? బాగా ఎవరైతే ఎమ్మెల్యేలు వస్తారో వాళ్ళకి తొందరగా టీడీపీలోకి తీసుకోవాలి అనేసి డిమాండ్ ఉండింది. ఇష్టం లేదండి ఆ పార్టీలోకి వెళ్ళటానికి. 20 కోట్లు అండి, 20 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 20 కోట్ల రూపాయలు తీసుకొని మాకన్నా ఇవ్వకూడదా మేడం? మా విలేకరుల కన్నా ఇచ్చిందంటే మీ పేరు చెప్పుకుంటా అండి. చాలా డబ్బు ఉంటుంది, పోవచ్చండి, అది శాశ్వతం కాదు. మాకు ఏదైతే పార్టీని నమ్ముకొని వచ్చామో ఆ పార్టీని మేము వెన్నంటూ ఉండడమే లక్ష్యం మాకు. అదేవిధంగా దేవుడు ఈ స్థాయి ఇచ్చాడు, తినడానికి తిండి, కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చాడు. అదేవిధంగా జగనన్న కూడా ఉండడం మాకు తృప్తిగా అనిపిస్తుందండి. దానివల్ల మాకు ఎలా 20 కోట్లతో మంచి మీ రంపచోడవరంలో లంక అంత ఇల్లు కట్టుకొని మంచి కారు పెట్టుకొని బాగా జామ్ ఉండొచ్చు కదా మేడం. ఎలా మాకు జగన్ గారు అంటే అంత అభిమానం? జగన్ గారు అంటండి, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే గిరిజనులకి చాలా ఆప్యాయత, ప్రేమ గిరిజనులకు ఉండిపోయింది, స్థిరస్థాయిగా ఉండిపోయిందండి. ఎందుకంటే అరకు పార్లమెంట్లోనే ఆరు కూడా మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలమే గెలిచామండి. మొత్తం వైఎస్ఆర్ పార్టీని ఎమ్మెల్యేలు గెలిచాం కాబట్టి అక్కడ ఉన్న గిరిజనులకు రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే అతని తనయుడిగా అలా అమితమైన ప్రేమ, అభిమానం. ఆ పార్టీని చూసి రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక గిరిజనులు ఉన్న అభిమానం మాకు ఈ స్థాయి తీసుకుని రావడం కారణం. జగన్ గారితో మాట్లాడుతుంటారు మీరు ఎప్పుడైనా నేరుగా ఆఫీస్కి వెళ్తే? నేరుగా మాట్లాడతామండి. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? రాజేశ్వరమ్మ అంటారండి. రాజేశ్వరమ్మ అంటారా? అవునండి. ఏం తల్లి చెప్పమ్మా అనేసి అంటారు. ప్రేమగా ఆప్యాయతగా పిలుస్తారు. స్త్రీలంటే చాలా గౌరవం, అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి. ఎప్పుడైనా వచ్చారు మీ ఊరికైనా? వచ్చారండి, మా కాన్స్టిట్యున్సీ మొత్తం వచ్చారు. తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా పరామర్శించారండి. వాళ్లకు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అక్కడ జరిగిన సంఘటన చూసి. ఏంటండి? ఏం యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చారు? లారీలో ఒక మ్యారేజ్కి వెళ్తున్నారండి. మా రంపచోడవరం ఊరి పక్కన శూరంపాలెం అనేసి ఒక విలేజ్ ఉందండి.
ఆ విలేజ్ నుంచి మ్యారేజ్కి వెళ్తూ ఉన్నారండి లారీ మీద. చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. సుమారు 100 మంది ఉన్నారండి అందులో వెంటనే బ్రేకులు పట్టక వెంటనే సడన్గా లారీ తిరగబడిపోవడం వల్ల చాలామందికి గాయాలైనవన్నీ. ఒక 4-5 ఇంచుమించు చనిపోవడం జరిగింది. వాళ్ళకి కూడా నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళని పరామర్శించారు, నష్టపరిహారం ఇచ్చారు. మీ పార్టీ తరఫున ఇచ్చారా? అవునండి, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇచ్చారండి. ఎంత ఇచ్చారండి? అంటే గాయాలు తగిలిన వాళ్ళకి సుమారు 20,000 గాయాలను పెట్టండి. చనిపోయిన వాళ్ళకి 50,000, ₹1,00,000 అలాగా ఇవ్వడం జరిగింది. అలాగా అంటే యాక్సిడెంట్ జరిగే దాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని టీడీపీ వాళ్ళు పార్టీలోకి పిలుస్తున్నారు, 20 కోట్లు ఇస్తారంట అన్న, ఏమని జగన్ గారితో మాట్లాడారా మీరు? ఏంటండి? టీడీపీ వాళ్ళు మిమ్మల్ని పార్టీలోకి పిలిచారు కదా, వస్తే 20 కోట్లు ఇస్తామని. ఈ విషయం జగన్ గారితో మాట్లాడారు మీరు అప్పుడు? జగన్ గారండి, జగన్ గారు అయితే నాకు ఎప్పుడూ మాట్లాడలేదండి. ఎందుకంటే ఈ విషయంలోనే ఆయనకి మాట్లాడారనే విషయం తెలియదు సార్కి. మీరు చెప్పారు ఎప్పుడైనా సార్కి, జగన్ గారికి చెప్పారా మీరు ఎప్పుడైనా? ఇట్లా నన్ను టీడీపీ వాళ్ళు పిలుస్తున్నారు, 20 కోట్లు ఇస్తాం రామంటున్నారు నన్ను అనేసి చెప్పారా సార్కి అయితే ఆల్రెడీ చెప్పానండి. ఎందుకంటే ఇలా ఇది సార్ పరిస్థితి అంటే సార్ ఏమంటారండి, మామూలుగా సారు నేను చెప్పాను సార్కి. అంటే నాకు జరుగుతున్న ప్రాబ్లం ఏంటో నేను చెప్పాలి కాబట్టి ఆయనకి చెప్పడం జరిగింది సార్కి. తర్వాత నా నమ్మకాన్ని నేను ఇచ్చి మీడియా పాయింట్లో మాట్లాడడం కూడా చూసి చాలా సంతోషించారండి. ఎందుకంటే ఒక గిరిజన ఎమ్మెల్యేగా ఒక నమ్మకంగా ఉండిపోయారు అనేసి నేను ఖండించడం కూడా జరిగిందండి. చాలాసార్లు టీవీలో రావడం, పేపర్లో రావడం చూసి వాటికి ఖండించడం కూడా జరిగిందండి. మీరు చాలా సౌమ్యరాలు, చాలా నెమ్మదిగా మాట్లాడుతారు, అసలుకి నోట్లో మాట లేని విధంగా మాట్లాడుతుంటారు. కానీ మీరు ఎక్కువ సెల్ ఫోన్లలోనే మాట్లాడుతుంటారు, రాజకీయం అంతా సెల్ ఫోన్లలోనే చేస్తుంటారు. 1-3 ఫోన్లలో మాట్లాడుతుంటారు. ఇప్పుడు కూడా వంతల రాజేశ్వర్ గారి రాజకీయం అంతా సెల్ ఫోన్లలోనే ఉంటుందంటారు. నా కాన్ఫరెన్స్లో ఒక మారుమూల గ్రామం నుంచి ఎక్కువగా డెలివరీ కేసులు కానివ్వండి, యాక్సిడెంట్ కేసులు కానీ ఎక్కువగా తరచుగా నాకు ఫోన్లు వస్తూ ఉంటాయండి. తర్వాత మాకు 11 మండలాలండి. 11 మండలాల నుంచి అతి పెద్ద కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ అండి. రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాలు ఉన్నాయంటారా? 11 మండలాలండి నాకు. చాలా ఓటర్లు ఎంతమంది ఉన్నారు? ఓటర్లు సుమారు ఇప్పుడు ముందు నుండి 7 మండలాలండి. తర్వాత వీళ్ళ నుంచి వచ్చినవి 4 మండలాలు. ఇవి కలిసి 4 లక్షల ఓటర్స్ ఉంది. 4 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు అయితే మీకు? అవునండి. ఎక్కువగా నా కాన్స్టిట్యున్సీలో సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ప్రతి విలేజ్ నుంచి ఫోన్ రెస్పాండ్ అవుతుంటాను. బాగా 11 మండలాలు కదండి, ప్రతి కేసు నా నోటీస్కి వస్తూ ఉంటుంది. అది ఫోన్లలో మాట్లాడాలి కాబట్టి, ఫోన్లలో చేయాలి కాబట్టి నా సేవ అటువంటి సమస్య చెప్తారు. మీరు ఆఫీసర్తో మాట్లాడాలి కదా? అవును సార్. మీరు అంత నెమ్మదిగా మాట్లాడుతుంటారు కదా, ఆఫీసర్ని రిసీవ్ చేసుకుంటారు మీరు చెప్పేది? అవును సార్, చేసుకుంటారు సార్. వాళ్ళు కూడా చాలా ఆఫీసర్స్ కూడా చాలా నేను చేసే పనులలో కూడా వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళు కూడా వెంటనే ఫాలోఅప్ చేసి పనులు అయితే అవుతున్నాయండి. ఎక్కువ మీ నియోజకవర్గ ప్రజలంతా ఫోన్లలో టచ్లో ఉంటారు, మీకు అందరికి టచ్లో ఉంటారు మీరు ఫోన్లో? అవునండి, నేను గిరిజన ఎమ్మెల్యేని కాబట్టి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయండి. అదేవిధంగా బాగా లోపలి విలేజ్ల నుంచి, కొండ ప్రాంతం నుంచి జోల కట్టుకొని వస్తుంటారండి పేషెంట్లు. ఎందుకు బస్సులు లేవా మీకు? మాకు ఇది వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే 108 అస్తమాటు వస్తూ ఉండేవండి.
ఇప్పుడు దాన్ని టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే బాగా తగ్గించేశారు. తగ్గించడం వల్ల నా కాన్స్టిట్యున్సీలోని ఇప్పుడు 11 మండలాలకి 9 అంబులెన్స్లు ఉన్నాయండి. 9 అంబులెన్స్లు ఉంటే ఆ అంబులెన్స్ ఎక్కడికి సరిపోవండి. ఇటు యాక్సిడెంట్ కేసులకి సరిపోవు, ఇటుమో డెలివరీ కేసులకు కానీ అసలు టైంకి రావండి. కొంతమంది కూడా ప్రాణాలు విడిసే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా తరచు జరుగుతూ ఉంటాయండి నా నియోజకవర్గం. లేట్ అవుతుంది, జోలు కట్టుకొని వస్తే లేట్ అవుతుంది కదా ఆసుపత్రికి వచ్చేకి, ఎలా మేడం? ఇప్పుడు నేను వెంటనే పిఓ గారికి ఫోన్ చేసి వెంటనే అక్కడ చాలా సీరియస్గా ఉందండి ఆ కేసు, మీరు వెంటనే నాకు ఏం చేస్తారో తెలియదు, వెంటనే అంబులెన్స్ పంపించండి అనేసి నా పిఓ గారికి కానీ అక్కడున్న లోకల్గా ఉన్న డాక్టర్ని కానీ ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి పంపిస్తూ ఉంటారండి. ఐటీడీఏ పిఓ గారికి అండి. ఎవరండి ఐటీడీఏ పిఓ గారు? దినేష్ కుమార్ గారండి. దినేష్ కుమార్ గారు. అవునండి. అంటే బాగా సర్వీస్ ఇస్తుంటారు ఆయన ఐటీడీఏ నుంచి మీకు? సర్వీస్ బాగానే ఉందండి. ఐటీడీఏ నిధులన్నీ కూడా గిరిజనులకి ఏమి ఉపయోగపడట్లేదు, గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ నిధులు ఏమి ఉపయోగపడట్లేదు అంటుంటారు కదా, మరి ఎలా చేస్తున్నారు ఆయన? దినేష్ కుమార్ గారు అయితే ప్రస్తుతానికైతే ఆయన ఈ 1 మంత్ అయిందండి వచ్చి, 1 మంత్ అయింది. ఈ 1 మంత్లోనే కొంచెం గిరిజనులు అక్కడున్న గిరిజన ఒక సమస్యలు కూడా ఆయన తెలుసుకొని వాళ్ళు పడే ఇబ్బందులు కానీ వాళ్ళ పడుతున్న సమస్యలు కూడా ఆయనకు కూడా అర్థమవుతున్నాయి అక్కడ ఉన్న పిఓ గారికి అండి. వెంటనే కొన్ని అంటే చిన్న చిన్న నిధులైతే అక్కడున్న ఇన్ఛార్జి టీడీపీ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ ఆయనండి, సీతంచెట్టి వెంకటేశ్వరరావు అండి. మీపై పోటీ చేసింది ఆయన? అవునండి. ఏం పేరు? సీతంచెట్టి వెంకటేశ్వరరావు. సీతంశెట్టి వెంకటేశ్వర్. అవునండి, ఇన్ఛార్జ్. ఆయన కూడా గిరిజనుడు? ఆయనే గిరిజనుడు అండి. ఆయన మీద గెలిచారు, ఇప్పుడు ఆయన ఇన్ఛార్జా? ఆయన ఇన్ఛార్జ్ అండి. అధికారులు మీ మాట వింటారా, ఆయన మాట వింటారా? అధికారులు అయితే పర్వాలేదండి, కొంచెం నా కాన్ఫరెన్స్లో ప్రజా సమస్యలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని పిఓ గారికి వెంటనే మేము గిరిజన ఎమ్మెల్యేని, మీరు అక్కడ ఉన్న సమస్యలు మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి, పరిష్కారం చేయాలనేసి గట్టిగా డిమాండ్ చేసి మాట్లాడుతామండి. దాంట్లో పిఓ గారు రెస్పాండ్ అవుతారండి, పర్వాలేదు. నిధులు అయితే మాకు ఇప్పటికీ ఒక పైసా కూడా ఇవ్వలేదండి. ఏమీ ఇవ్వలేదండి ఏసీడీపీ నిధులు అసలు. అభివృద్ధి అనేది ఎట్లా చేస్తున్నారు? మీ పైన ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుంటారు కదా. అవునండి. అక్కడ ట్రైబల్ ఐటీడీఏ కాబట్టి అక్కడ అమౌంట్ వస్తూ కొంచెం ట్రైబల్ నిధులు అనేసి కొంచెం అలాగా వస్తూ ఉంటాయండి. ఆ నిధులు అక్కడక్కడ ఖర్చు పెడుతూ ఉంటామండి. మీ స్వగ్రామం ఏదండి? మా స్వగ్రామం దాకోడండి. రంపచోడవరం మండలమా? రంపచోడవరం కాన్స్టిట్యున్సీ అండి. ఏ మండలము? రంపచోడవరం మండలం. నేను సొంత విలేజ్ అయితే అడ్డతిగల మండలం దాకోడి విలేజ్ అండి. దాకోడి విలేజ్లో ఉంటారు మీరు? అడ్డతిగలకి ఇంకా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటానండి. దారి ఉందా మీకు? రోడ్డు ఉందా అడ్డతిగల నుంచి దాకోడికి? రోడ్డు నేను నెగ్గిన తర్వాత రీసెంట్గా వేయించానండి. మీరు నెగ్గిన తర్వాత వేయించారు, అంతకుముందు లేదు రోడ్డు? అంతకుముందు లేదండి. ఎలా వచ్చేవారు అడ్డతీగలకి దాకోడి నుంచి? ఆటోలు, 2 వీలర్ బళ్ళు వాటి మీద వచ్చేవాడిని. చాలా కష్టంగా ఉండిందండి. నా సొంత విలేజ్లోనే తార్ రోడ్ లేక, ఏదైనా వాటర్ ట్యాంక్ లేక చాలా మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉండిందండి నా విలేజ్లోనే. నేను వచ్చి నెగ్గిన తర్వాత అప్పుడు తార్ రోడ్ వేయించానండి. వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించడం జరిగిందండి. మీరు నెగ్గిన తర్వాత? అవునండి. అంటే మీకు నిధులే రావట్లేదు కదా, ఎలా కట్టించారు అవన్నీ? మీరు ఎలా చేశారు? రోడ్లు ఎలా వేయించారు? ట్రైబల్ ఫండ్ పిఓ గారిని అడిగి ఐటీడీఏ నిధుల నుంచి వేయించామండి. చాలా అక్కడున్న ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి. అక్కడ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రోడ్డు కావాలనేసి పిఓ గారిని గట్టిగా డిమాండ్ చేసి, మా గిరిజనులతో సహా నేను ఎమ్మెల్యేని కాబట్టి మేమందరం ఐటీడీఏలోని ధర్నాలో పాల్గొని
దెబ్బలాడి ఆ రోడ్డు వేయించామండి. మీరు దెబ్బలాడతారా మీరు? ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అధికారుల మీద ఫైట్ చేయాలండి. అవునా? అంటే మిమ్మల్ని చూసి అలా కనిపించట్లేదే, మీ వాయిస్ కూడా చిన్నగా మాట్లాడతారు, మీరు చాలా నెమ్మదస్తులాగున్నారు. మరి దెబ్బలాడేది ఎట్లా దెబ్బలాడతారు మీరు? డిమాండ్ చేస్తామండి, ఎందుకంటే చెయ్యాలి. ట్రైబల్ పక్షాన పోరాడాలి. వాళ్ళ తరపున గట్టిగా ఫైట్ చేయకపోతే ఈ రోజుల్లోనే డెవలప్మెంట్ చేయలేము, అభివృద్ధి అన్నది సాధించలేము, అభివృద్ధి చేయలేము. నాన్నగారి పేరు ఏం పేరు? నాన్నమ్మ పేరు? వంతల కొండబాబు గారండి నాన్నగారి పేరు. అమ్మగారి పేరు వంతల వెంకటలక్ష్మి అండి. వంటల వెంకటలక్ష్మి. అవునండి. ఎంతమంది మీరు సంతానమా? 4 మంది, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అండి. మీ చెల్లి ఏం చేస్తారండి? చెల్లి రేషన్ డీలర్ అండి, విలేజ్లోనే. మీ మరిది గారు ఏం చేస్తారు? ఆయన కానిస్టేబుల్ అండి. ఆయన కానిస్టేబుల్. అవును, ఖమ్మం జిల్లాలో చేస్తారండి. ఖమ్మం జిల్లాలో. మీ తమ్ముళ్ళు ఇద్దరు? తమ్ముడు సర్పంచ్ అండి. ఎక్కడ సర్పంచ్? సొంతూరులోనండి. దావూరు సర్పంచ్. దాకోడు సర్పంచ్. దాకోడు సర్పంచ్. వంతల ఇంకో తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడండి, లాస్ట్ తమ్ముడు. మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు? నేనండి నా సొంతూరులో అండి, అమ్మాళ్ళ ఊర్లోనే. అమ్మాళ్ళ ఊర్లోనే? మీ ఊర్లోనే? అవునండి. లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అండి. సొంతూరు అంటే ఏమన్నా ఇష్టపడి చేసుకున్నారు ఏమని? లేదండి. ఏం లేదా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. బంధువులా అండి? లేదండి, దూరమే. ఒకే ఊరు, బంధువులు కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళది దాకోడేనా? మా పక్క ఊరు అనేసి భీమవరం అనేసి ఉందండి. భీమవరం విలేజ్ ఉంది. మా విలేజ్కి దాకోడికి భీమవరానికి 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఓకే. ముందే పెళ్లి చేసుకున్నారా? మీరు ఎమ్మెల్యే అయ్యాక చేసుకున్నారా? 2001లో జరిగిందండి. ఎక్కడ? దాకోడ్లో జరిగిందండి, సొంతూరులో జరిగింది. మీరే చేశారా? అవునండి. అప్పుడు ఎంపీపీ మీరు? ఎంపీపీ నామినేషన్ వేయకుండా ముందు 1 నెల ముందుగా మ్యారేజ్ అయిందండి. అంతే. తర్వాత ఎంపీపీ అయిపోయారు? తర్వాత మ్యారేజ్ తర్వాత నామినేషన్ వేయడం కన్నా వచ్చామండి. నామినేషన్ వేసాం, తర్వాత ఎంపీపీ అయ్యారు. పెళ్ళైన తర్వాత కలిసి వచ్చింది మీ ఆయన. అది మీ అదృష్టం, మీ ఆయన అదృష్టం అది? మీరు ఎంపీపీ అయింది మా హస్బెండ్ గారు అదృష్టం అండి. అంతే. ప్రజలు ఓట్లు వేస్తున్నారు. అవునండి. మీ హస్బెండ్ చూసి. అవునండి. అప్పుడు ఎంపీపీ గారి భర్త, మీ హస్బెండ్ పేరు పేరండి? శ్యాంబాబు గారండి. శ్యాంబాబు. అవునండి. ఏం శ్యాంబాబు? కొలికెలండి. కొలికెల. అవునండి. కొలికెల శ్యాంబాబు. అవునండి. అప్పుడు మరి మీకు ఎందుకు వంతల ఇంటి పేరు వచ్చేసింది అట్లే, వంతల రాజేశ్వరి అనేసి? మీ భర్త గారి పేరు రాలేదా మీకు? కొలికెల రాజేశ్వరి సర్టిఫికేట్ అమ్మగారి ఇంటి పేరు మీద ఉంటుందండి. సర్టిఫికేట్ అమ్మగారి ఇంటి మీద వంతల రాజేశ్వరి సర్టిఫికేట్ పేరు మీద కొలికల శ్యాంబాబు. అవునండి. అప్పుడు పెళ్ళైన తర్వాత మీరు ఎంపీపీ అయ్యారు కదా? అవునండి. ఎంపీపీ గారి భర్త కొలికల శ్యాంబాబు అనేవారా? కొలికల శ్యాంబాబు భార్య ఎంపీపీ అనేవారా? వంతల రాజేశ్వరిని కంటిన్యూ అవుద్దండి. ఆయన ఎక్కడ చదువుకున్నారు మీరు? ఏంటండి, నేను అడ్డతీగలో చదువుకున్నానండి. జడ్పీ స్కూల్లో చదువుకున్నాను. ఎంతవరకు చదువుకున్నారు? 9th వరకు చదువుకున్నానండి. 9th వరకు? అవునండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి. మళ్ళీ ఎందుకు ముందుకు పోలేదు మీరు చదువులో? నాన్నగారికి 1995లో నాన్నగారికి నక్సలైట్లు చంపేస్తారండి. నాన్నగారి పేరు ఏమన్నారు? వంతల కొండబాబు అండి. వంతల కొండబాబు. నక్సలైట్లు చంపడానికి కారణం గిరిజనుల జోలికి రారు కదా వాళ్ళు? నాకు అప్పుడు బాగా చిన్న ఏజ్ అండి. అప్పుడు నాకు అంతగా అవగాహన తెలియదు. అప్పుడు మాకు బాగా చిన్న పిల్లలు అండి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. నాన్నగారు చనిపోయేటప్పుడు బాగా చిన్న పిల్లలు. మరి ఎందుకు కారణం చేత చంపేస్తారన్నది తెలియదు. 1981లో పుట్టారు? అవునండి.
నాన్నగారు 1981. 81లో పుట్టారు. 81 జూలై 10. అవునండి, జూలై 10. జూలై 10న మీరు పుట్టారు. నాన్నగారిని చంపింది ఎప్పుడు? నాన్నగారిని 1995లో అంటే మీకు దాదాపు 14 ఏళ్ళు ఉండుంటాయి అప్పుడు. అవునండి. 14 సంవత్సరాల వయసు మీకు ఉండగా తండ్రి గారిని చంపేశారు. అవునండి. ఎందుకు చంపారని అర్థమైందా మీకు అప్పుడు? అప్పుడు పొలిటికల్ అండి, నాకు అంతగా ఐడియా లేదు. బాగా చిన్న పిల్లలు చిన్నగా ఉన్నాం మీకు కదండి, 14 ఏళ్ళు కదా అవగాహన అప్పటికే, లేదండి. అవగాహన ఉంటుంది కదా. ఏంటండి? మీకు 14 సంవత్సరాలు కదా, అవగాహన లేదా? ఎందుకు చంపేశారనేది తెలియదండి. అంటే మేము అప్పుడు స్కూల్లో ఉన్నాం. ఏం చేసేవారు మీ నాన్న అప్పుడు? వైస్ ఎంపీపీ చేశారండి. వైస్ ఎంపీపీ చేశారు, ఎంపీపీ చేశారండి. ఎక్కడ? దాకోడికే? అడ్డతీగల మండలానికి. అడ్డతీగ మండలానికి. అవునండి, అడ్డతీగల మండలం ఎంపీపీ చేశారు. తెలియదండి అప్పుడు ఏంటన్నది, ఎందుకు చంపేశారో కూడా కారణం తెలియదండి. మావోయిస్టులు ఒకవేళ చంపేస్తే నక్సలైట్లు అక్కడ కనీసం పేపర్ అని వేసిపోతారు కదా, ఎందుకు చంపాము ఏమనేసి. నాకు అంతగా ఐడియా లేదండి అప్పుడు, ఎందుకు ఏంటన్నది తెలియదండి. నక్సలైట్లు వచ్చారు, చంపేశారు, వెళ్ళిపోయారు. అవునండి. తర్వాత ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు పరిస్థితి అయితే ఇంకా నాన్నగారిని చంపేస్తారు. నైన్త్ క్లాస్ చదివి ఇంక అమ్మగారికి ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందండి. బాగా అమ్మగారు ఎక్కువ బెంగ పెట్టేసుకొని బాగా ఇంకా బెంగ పెట్టేసుకుని బాగా ఎక్కువగా ఇంకా చనిపోయే రీతిలో ఎక్కువగా ఉంటే మా అమ్మగారు చనిపోతారేమో, మా అమ్మగారు మేము 4 పిల్లలు ఉన్నాం అనేసి నేను అక్కడ చదువు మధ్యలో ఆఫ్ చేస్తానండి. ఆ కుటుంబ భారం అంతా నా మీదే పడిపోయిందండి. అప్పటి నుంచి అమ్మగారికి వెన్నుదన్నుగా ఉండి ఒక చెల్లిని 2 తమ్ముళ్ళని చూసుకుంటూ రావాల్సి వచ్చిందండి. మరి మీకు పెళ్ళైనాక మీరు వెళ్ళిపోయారు, అత్తగారింటికి వెళ్ళిపోయారు కదా. అవునండి. మీ భర్త గారి సహకారం ఏమైనా ఉందా? భర్త సహకారం ఉందండి. భర్త సహకారం ఆయన కూడా కొంచెం సహకరించేవారండి. ఇద్దరు మా ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు అవునండి. నాన్నగారు ఎంపీపీగా ఉన్నప్పుడు నక్సలైట్లు కాల్చి చంపేశారు అంటున్నారు కదా. అవునండి. నాయన చనిపోయినారు. అవును. నాన్నగారు చనిపోయినాక మీరే ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? ఆ టైంలో ఏం చేయాలి అంటే అర్థం కాక ఈ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందండి. చిన్న వయసు కదా మీద అప్పుడు? చిన్న వయసులోనే నన్ను మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా పిలిచి, చిన్న వయసు అయినా పర్వాలేదమ్మా, మేము చెప్పి చేయించుకుంటాం, ప్రజా సమస్యలు కానీ అన్నీ మేము ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, మేము చెప్పి చేయించుకుంటామనేసి మా కార్యకర్తలు నాయకులందరూ చెప్పి నన్ను తీసుకురావడం జరిగిందండి. మీకు ఎంత వయసు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు మీరు? నాకు మ్యారేజ్ అయ్యి 19 సంవత్సరాలకు వచ్చానండి నేను. మ్యారేజ్ 19 సంవత్సరాలకి మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన వెంటనే రాజకీయాల్లోకి వాళ్ళు తీసుకురావడం జరిగింది, మా నాయకులందరూ కలిసి. మరి ఎంపీటీసీగా ఎప్పుడు నిలబడ్డారు మీరు? ఎంపీటీసీగా 2002లో ఎంపీటీసీగా గెలవడం జరిగిందండి. 2002? 2002 అండి. 5 ఏళ్ల పాటు ఉన్నారు మీరు ఎంపీగా, మధ్యలో రాజీనామా చేశారా? లేదండి, ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా 5 సంవత్సరాలు కొనసాగానండి. ఎందుకు మిమ్మల్ని ఎంపీపీ చేశారు అప్పుడు? ఏం రిజర్వేషన్ అయిందా? మహిళా రిజర్వేషన్? అట్లా మహిళా రిజర్వేషన్ అండి. ఇంకా మిగతా ఎంపీటీసీలు లేకపోయినారా మహిళలు ఎవరు? మిగతా ఎంపీటీసీలు వాళ్ళందరూ మహిళలందరూ ఉన్నారండి. కానీ వారసత్వం వల్ల ఎంపీపీగా అమ్మాయికి ఇవ్వాలి. ఆ అమ్మాయి అయితే చేయగలరు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆమె కంపల్సరీగా ఇవ్వాలనేసి
కార్యకర్తలు నాయకులు చెప్పడం జరిగిందండి. వాళ్ళందరి ఆదేశాల మేరకు నాకు ఎంపీపీ మీకేం భయం లేక కలగలేదు? అప్పుడు మా నాన్న చంపేశారు ఎంపీపీగా ఉన్నప్పుడు నక్సలైట్లు, నాకు కూడా ఏమన్నా హాలి తనబెడతారేమో అని భయపడలేదా మీరు? లేదండి, భయం పోయిందండి. ఇంకా నాన్నగారు ఎప్పుడైతే చంపేశారో, మా నాన్నగారే చనిపోయారు. ఇంకా మేము ఎలాగ పొలిటికల్లో దిగాలి, కంపల్సరిగా ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశంతో రావడం జరిగిందండి. ఎంపీపీ అయిన తర్వాత ఏం చేశారు మీరు? ఎంపీపీ అయిన తర్వాత నా మండలంలో చాలా మండలంలో ఉన్న తార్ రోడ్లు కానీ, అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో త్రాగునీటి సమస్య కానీ మండలం అంతా అభివృద్ధి చేసామండి. డెవలప్మెంట్ బాగా చేసామండి. మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అవునండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చారా మీ ఊరికి? రాజశేఖర రెడ్డి గారు రాలేదండి, రంపచోడవరం వచ్చారండి రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు మీరు కలిసారు రాజశేఖర రెడ్డి గారితో? కలిసామండి. ఏమన్నారు? కలిసాం, మాట్లాడామండి ఎంపీపీగా. అప్పట్లో స్టార్టింగ్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎంపీపీ టికెట్ కాంగ్రెస్ నుంచి గెలుపొందామండి. గెలుపొందడం జరిగింది. తర్వాత రంపచోడవరం వచ్చి భూ పంపిణీ చేశారండి రాజశేఖర రెడ్డి గారు. భూ పంపిణీలో అందరికీ పట్టాలు ఇవ్వడం, భూ పంపిణీ చేసి పట్టాలు ఇచ్చారు. అప్పట్లో స్టార్టింగ్లో రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఒక డెవలప్మెంట్ కోసం మాట్లాడడం జరిగిందండి. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఎంపీపీగా అభివృద్ధి సాధించానంటారు మీరు? అవునండి, మొత్తం కూడా. అవునండి. ఇంకా ఎంపీపీ అనంతరము రాజకీయాల్లోనే కొనసాగారా, ఇక ఏమన్నా మళ్ళా మధ్యలో గ్యాప్ ఇచ్చారా? 5 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నానండి. ఇంటి దగ్గర ఉన్నానండి. 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి మా ఆయన. మీకు ఎంతమంది పిల్లలు? ఓ పాప, బాబు. పాప ఏం పేరు? పాప పేరు గాయత్రీ దేవి అండి పాప పేరు. మా బాబు పేరేమో ఆది దుర్గారెడ్డి అండి. ఆది దుర్గారెడ్డి. అవునండి. ఎందుకు మళ్ళీ రెడ్డి అని పెట్టారు లాస్ట్లో? వారసత్వంగా కొండరెడ్డి కాబట్టి రెడ్డి లాస్ట్లో పెట్టుకున్నాం. మీరు గిరిజనులు అంటున్నారు కదా, గిరిజనులు ఏ తెగ కిందికి వస్తారు మీరు? కొండరెడ్డి తెగకు వస్తామండి. కొండరెడ్డి. అవునండి. ఇప్పుడు పీటీజీలు ఇట్లా వస్తారు కదా? అవునండి, పీటీజీలు ఇంకా ఏదో వాల్మీక్స్ అట్లా వస్తారు. మీరు కొండరెడ్డి కిందకి వస్తారు? కొండరెడ్డి కింద వస్తామండి. ఓకే. ఏం పేరు మీ కుమారుడి పేరు? ఆది దుర్గారెడ్డి అండి. ఆది దుర్గారెడ్డి. అవునండి. అమ్మాయి కన్నా పెద్దవాడా చిన్నవాడా? అమ్మాయి లాస్ట్ అండి, అబ్బాయి ఫస్ట్ అబ్బాయి అండి. ఇద్దరు పిల్లలతో ఎలా చేస్తూ వచ్చారు రాజకీయము? ఇబ్బంది కలగలేదా? ఇబ్బందిగానే ఉందండి. స్కూల్లో జాయిన్ చేస్తానండి పిల్లల్ని ఇద్దరిని. వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసి ఓ పక్క రాజకీయం ఉండి, ఓ పక్క కుటుంబం భారం మోయడం, ఇవన్నీ చూసుకుంటూ రావాల్సి వస్తుందండి ప్రస్తుతానికి అయితే. మీ అమ్మగారు వాళ్ళంతా ఏం సపోర్ట్గా లేరా మీ పిల్లల్ని చూసుకోవడానికి అంతా కూడా? స్కూల్ టైం కాబట్టి ఆల్రెడీ స్కూల్లో జాయిన్ చేస్తానండి. అమ్మ వాళ్ళు సొంతూరులో ఉంటారు. ఊర్లో ఉంటారా? అవునండి. నేను ఇప్పుడు రంపచోడవరం హెడ్ క్వార్టర్లో ఉంటున్నామండి. మీ దగ్గర ఎవరు ఉంటారు? నా దగ్గర మా బ్రదర్ ఉంటారండి, మా హస్బెండ్ కూడా ఉంటారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ గారు ఖాళీ అండి. ఖాళీ. వ్యవసాయం టైం వస్తే వ్యవసాయం చేస్తూ ఉంటారండి. ఎందుకంటే అప్పుడప్పుడు వ్యవసాయం టైంలో ఇంటికి వెళ్తూ ఉంటారండి. ఇంటికి వెళ్ళి వ్యవసాయం గట్రా చెప్పేసి వస్తుంటారు. పల్లెకి వెళ్తుంటారు అక్కడ? అంటే ఒక చేలో ఎవరినైనా పెట్టి చేయించడం. వాళ్ళ ఎన్ని ఎకరాలు ఉంది భూమి మీకు? 8 ఎకరాలు ఉంటుందండి. ఏం పంట పెట్టారు? ఎక్కువగా మాకు జీడి మామిడి తోట ఎక్కువగా వేస్తారండి. బాగా లోపల విలేజ్లో జీడి మామిడి తోట, తర్వాత వరి ఎక్కువగా పండిస్తారండి. వరి. జీడి మామిడి ఇప్పుడు ఉత్పత్తులు తగ్గిపోయినాయి, గిరిజన ప్రాంతాలలో ఉత్పత్తులు లేవు, డిమాండ్ ఎక్కువ ఉంది బయట, కానీ ఉత్పత్తులు తగ్గిపోయినాయి అంటున్నారు కదా, ఏమైంది ఎందుకు తగ్గిపోయింది అంటారు? జీడి మామిడి రేట్ అయితే ఇంకా నాకు రేటు ఇంకా పెరుగుద్ది అంటున్నారండి. మరి ఈ మైన అయితే రేటు ఎంతవరకు ఉందండి నాకు? దిగుబడులు అండి, జీడి మామిడి యొక్క దిగుబడులు పెద్దగా లేవు గతంతో పోల్చుకుంటే. ఇప్పుడు అన్నీ తగ్గిపోయినాయి, డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది బయట జీడి మామిడికి. అవునండి.
ఇటు దిగుబడులు లేవు అంటున్నారు. అంటే దిగుబడులు లేవంటే ఏం చెట్లు లేవా, లేకపోతే ఎందుకు దిగుబడి తగ్గిపోయింది అంటారు? ఎందుకంటే అక్కడ దిగుబడి ఆ ఏరియాలోనే ఎక్కువగా జీడి మామిడి తోటలు ఎక్కువగా వేస్తుంటారు. ఇంకా పూత పుంజతోటి ఉందండి ఆ ఏరియా. కాపు ఇప్పుడు కాస్త వస్తుందండి. ఇంకా రేట్ అనేది ఇంకా కన్ఫర్మ్గా దిగుబడులు పెద్దగా లేవు అంటున్నారు. మీ దృష్టికి రాలేదు ఇంకా అది? దిగుబడులు ఏంటంటే అక్కడ ఉన్న లోకల్గా మందులు ఎక్కువగా కొట్టకపోవడం వల్లండి. తర్వాత అక్కడ ఉన్న లోకల్గా వాళ్ళు ఎరువులు కట్టేస్తూ ఉంటారు కదండి, ఆ ఎరువులు వేయకపోవడం వల్ల కొంచెం అక్కడ దిగుబడి అనేది కొంచెం తగ్గుతూ ఉంటుందండి. ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుందండి. ఒక్కొక్క ఏరియా అంటే ఒక్కొక్క ఏరియాలో కొంచెం ఎరువులు గట్ట ఎర్రమట్టి అంటారు కదండి, ఎర్రమట్టి కానీ నల్లరేగడి ఉన్నక్కడ అసలు అక్కడ పంటలు దిగుబడి తక్కువ వస్తుందండి. అక్కడ ఉన్న ప్రదేశం మంచిది కాకపోవడం వల్ల దిగుబడి తక్కువగా వస్తుంటుంది. రాజవొమ్మంగి ప్రాంతంలో చింతపండు ఎక్కువగా కొరత ఉందంట. చింతపండు దిగుబడులు కూడా తగ్గిపోయాయి అంటున్నారు. ఎందుకు ఆ ప్రాంతంలో చింత చెట్లు లేవండి? మీకు అటవీ ప్రాంతం కదా మీదంతా కూడా, ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా అటవీ ప్రాంతాలే ఉంటాయి. అవునండి. ఈ రాజవొమ్మంగిలో చింతపండు కోసము ఇతర ప్రాంతాలకు పోవాల్సి వస్తుందంట. ఎందుకు అది? అక్కడ రాజవొమ్మంగిలో అక్కడున్న తోట తక్కువ, రాజవొమ్మంగి మండలంలో తోట తక్కువగా ఉండడం వల్లండి తోటలు ఎక్కువ అక్కడ ఎక్కడ కనిపించలేదండి. చెట్లు లేవండి అక్కడ. చెట్లు లేకపోవడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి కొనుక్కోవలసి వస్తుందండి చింతపండు. రాజవొమ్మంగి మండలం అంతా రోడ్లే లేవంట. అసలు సైకిల్ పోవడానికి కూడా రోడ్లు ఉండవు, నడుచుకుంటూ పోవాల్సిందే. ఆ ప్రాంతం అంతా రోడ్లు లేవంటున్నారు కదా. రాజవొమ్మంగి మండలం ఆల్రెడీ మొన్న ఐటీడీ నిధుల నుంచి, ఎన్ఆర్జీసీ నిధుల నుంచి జడ్డంగి నుంచి లోదొడ్డి వరకు వేయించడం జరిగిందండి. ఐటీడీ నిధుల నుంచి, ఎన్ఆర్జీస్ ఫండ్ నుంచి నిధుల నుంచి వేయడం జరిగింది. అక్కడ మ్యాక్సిమం అక్కడ ఉన్న డెవలప్మెంట్ అయితే కొంచెం తక్కువేనండి. ఎందుకంటే ఆ మండలాలు చుట్టుపక్కల 7 మండలాలు కూడా అభివృద్ధి కార్యక్రమాల అభివృద్ధి నిధుల నుంచి కానీ ఎక్కువగా నిధులు తక్కువగా రావడం వల్ల అభివృద్ధి చేయలేకపోవడం కారణం నిధుల కొరత ఉండడం వల్లండి. మీరు జిల్లా పరిషత్ మీటింగ్లలో ఏం మాట్లాడడం లేదా? ఈ రాజవొమ్మంగిలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ రోడ్లు లేవు, ప్రజలకు ఇబ్బందికరంగా ఉందంటూ జిల్లా పరిషత్ నిధుల నుంచి నిధులు విడుదల చేయించడం, రోడ్లు చేయించడం వంటివి మాట్లాడట్లేదా? జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? జిల్లా పరిషత్ చైర్మన్ గారి నుంచి ఎందుకంటే మేము ప్రతిపక్షం అయిపోయామండి. వాళ్ళు టీడీపీ ప్రభుత్వం కాబట్టి, వాళ్ళ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మాకు వాళ్ళ సహకారం తక్కువగా ఉందండి. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ మీకు నామన్ రాంబాబు గారండి. కలిసారా అన్ని సమస్యల మీద? జిల్లా పరిషత్ సమావేశంలో గట్టా కలుస్తూ ఉంటామండి. మా యొక్క సమస్యల కోసం మాట్లాడుతూ ఉంటామండి చైర్మన్ గారితో. మాట్లాడుతూ తార్ రోడ్డు లేవు సార్, మాకు తార్ రోడ్లు కానీ త్రాగునీటి సమస్య కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం, అట్ల మీద మాకు నిధులు ఇవ్వండి. ఇక్కడ ఉన్న గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యలనే తీర్చండి, వాళ్ళ సమస్యలను మీరు పరిష్కారం చేయాలి అనేసి ఒక కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యేగా చైర్మన్ గారితో మాట్లాడడం జరుగుతుందండి. నిధులు ఇంతవరకు మంజూరు చేయలేదు ఆయన. వాళ్ళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ టీడీపీ కార్యకర్తలకి, వాళ్ళ టీడీపీ ప్రజాప్రతినిధులకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. మీకైతే ఏం లేదు. మళ్ళీ రోడ్ల పరిస్థితి ఏమంటారు? మీకు ఎవరు పని చేయకపోతే? సార్ రోడ్లు పరిస్థితి, రోడ్లు మీరు అభివృద్ధి చేయలేదు, చేయకపోతే మళ్ళా ఎన్నికల్లో ప్రజలు మీకు ఎట్లా ఓట్లు వేస్తారు? ఆల్రెడీ మేము చెప్పడం జరుగుతుందండి. ఎవరికి? ప్రజలకి. మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మేము ఏం చేయలేని పరిస్థితి ఇది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం,
ఏం చేయలేని పరిస్థితి అని ప్రజలకు అర్థమయ్యేటట్టు మేము చెప్పడం జరుగుతుందండి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుంటున్నారండి మీ పరిస్థితి గురించి. అవునండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన పరిస్థితులు కానీ, సర్వసభ్య సమావేశాల్లో కానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ఇక్కడ మేము ఎలాగా పోట్లాడుకుంటున్నాం, ఎలాగ మేము ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేసి మీడియా ద్వారాగా ఆల్రెడీ ప్రజలకి తెలుస్తుంది. మేము కూడా వెళ్ళి ప్రతి గ్రామాల్లో కూడా టచ్ చేసి ప్రతి విలేజ్కి పర్యటనకి వెళ్ళడం జరుగుతుందండి. ఆ పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక సమస్యల కోసం చెప్పుకుంటూ ఇదొక ఇలా పరిస్థితి అని అర్థం చేసుకునేటట్టు వాళ్ళకి చెప్తూ ఉంటామండి. ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి మీ దగ్గర? ఏకలవ్య పాఠశాల మా కాన్స్టిట్యున్సీలో లేవండి. గిరిజన పాఠశాలలు ఉన్నాయా? గిరిజన పాఠశాలలు అయితే ఉన్నాయండి. ఆశ్రమ పాఠశాల ఉన్నాయా? వసతులన్నీ బాగా ఉన్నాయండి. అక్కడ వసతులు కూడా సరిగ్గా లేవండి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూడా చాలా ఎదుర్కొంటున్నారు గిరిజన విద్యార్థులందరూ కూడా. మొన్న మేము ప్రతి పాఠశాలకి విజిట్కి వెళ్తూ ఉంటామండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి, అక్కడున్న గిరిజన విద్యార్థులకి ఏ రకంగా మెను పెడుతున్నారు, వాళ్ళకి సరైన సదుపాయాలు ఉన్నాయా లేదనేసి మేము తరచూ ప్రతి ఒక్క గ్రామం ఎక్కడైతే గిరిజన పాఠశాలలు ఉన్నాయో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అడిగి తెలుసుకుంటూ ఉంటామండి. తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు పిల్లలందరూ, అమ్మ మా మేడం గారు మా పరిస్థితి ఇలా ఉంది, మా పరిస్థితి అంతా చాలా అధ్వానంగా ఉంది, మాకు బాత్రూములు లేవు, చాలా అక్కడ టాయిలెట్స్ కూడా లేవు, సరైన మాకు ఒక బుక్స్ కూడా ఇవ్వట్లేదు, అదేవిధంగా మాకు ఇక్కడ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అని చెప్తూ ఉంటారండి. నాకే చాలా బాధ అనిపిస్తుంటుంది. వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి వెళ్ళి పేరున ప్రతి ఒక్కరిని తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక గిరిజన ఎమ్మెల్యేగా తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. తెలుసుకుని అమ్మ మీకు ఎటువంటి ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ, ఇక్కడ ఉన్న వార్డెన్ కానీ వీళ్ళందరూ కూడా మీకు ఎలా చూస్తున్నారు ఏంటనేసి తెలుసుకుంటూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారండి. అప్పుడే నాకు బాధ వేస్తుంటుంది. ఎందుకంటే ఈ మయన సంవత్సర కాలంలో కూడా ఎక్కువగా గిరిజన విద్యార్థులు చనిపోవడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ గిరిజన విద్యార్థులు అందరూ కూడా సరైన వైద్యం అందక అక్కడ ఒక ఏఎన్ఎంస్ ఉండరండి. ఏఎన్ఎంస్ ఉండరు. తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అందాలంటే రంపచోడవరం కానీ రాజమండ్రి కానీ రావాలండి. వాళ్ళ లోపల అక్కడ ఉన్న పరిస్థితి అటువంటిది. అటువంటప్పుడు రక్తహీనత ఎక్కువగా అక్కడ ఉన్న విద్యార్థులకు అందరూ కూడా రక్తహీనత బాగా తక్కువగా ఉందండి. ఇటువంటి సమస్యలన్నీ కూడా పిఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు గిరిజన మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ గిరిజన విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, మీరు సరైన అంబులెన్స్ సౌకర్యాలు, అదేవిధంగా అక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాలను ఏఎన్ఎంస్ని వేయండి, వైద్య అధికారులు సిబ్బందిని కూడా ఫుల్ఫిల్గా మీరు వేయండి, వేసి వైద్యం అందించండి, మీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అటువంటివి అర్థం చేసుకోండి అని కూడా చెప్పడం జరిగిందండి. వింటున్నారా అధికారులు మాటలు? వేశారా స్టాఫ్ని అయితే వేయలేదు సార్. చాలా ఇప్పుడు శాసనసభలో కూడా అదే మాట్లాడాలనుకుంటున్నాను. వేసామా లేదా అనేసి ఒక డాక్టరు ఇద్దరు నర్సులను వేస్తున్నారండి ఎక్కడ పిహెచ్లోని. వేయడం వల్ల ఇది ఒక డాక్టరు ఇద్దరు నర్సులను వేస్తే ఎక్కడ సరిపోతారండి గిరిజన ప్రాంతంలోని? ఒక్కో పిహెచ్ లేదు కదన్నా సిబ్బంది 4-5 వరకు స్టాఫ్ కంటిన్యూగా ఉండవలసిందండి. అటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందండి మా గిరిజన ప్రాంతంలో. నియోజకవర్గం అంతా తిరుగుతుంటారా మీరు? తిరుగుతూ ఉంటామండి. 11 మండలాలు తిరుగుతూ ఉంటామండి. 11 మండలాల్లో ఎవరైనా మిమ్మల్ని గుర్తుపడతారా ఈమె ఎమ్మెల్యే గారు అనేసి? తెలుసండి, అందరికీ తెలుసు.
ఈవిడే వంతల రాజేశ్వరి గారు రంపచోడవరం ఎమ్మెల్యే అని అందరు గుర్తుపడతారా? అందరూ గుర్తుపడతారండి, అందరికీ తెలుసు. అందరు ప్రతి ఒక్క గ్రామం విలేజ్ వెళ్ళాను కదండి, ప్రతి గ్రామం వెళ్ళాను, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నాను. గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం చేస్తున్నారా? చేస్తున్నామండి. ఎన్ని మండలాలు పూర్తయినాయి ఇప్పటికండి? ఇప్పటికి 4 మండలాలు పూర్తి చేసామండి. అంటే కాన్సెన్స్గా ఒక వారానికి 4 రోజులు వెళ్తామండి. 4 రోజులు తిరుగుతాం గడప గడప ప్రోగ్రామ్కి ఒక వారానికి. ప్రధానంగా ఏం సమస్యలు చెప్తున్నారు మీ ప్రజలంతా కూడా? వాళ్ళు ఎక్కువగా ముంపు మండలాలు కదా సార్, మాది 5 మండలాలు ముంపు మండలాలకు వస్తుందండి. ఇక్కడ పోలవరం ముంపు మండలం? అవునండి, కూనవరం, ఎట్టపాక, చింతూరు, అవును, విజయపురం, దేవీపట్నం సార్. 5 మండలాలు కూడా ముంపు మండలాలు సార్. ముంపు మండలాలు. ఆ 5 మండలాలు కూడా R&R ప్యాకేజీ సరిగ్గా అధికారులు సర్వే చేయక, వాళ్ళ రేషన్ కార్డు లేదని, లేకపోతే పట్టా లేదని, లేదా ఏయో కారణాలు చెప్పి వాళ్ళకి పరిహారం ఇప్పటికీ అందలేదండి. మరి వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళ పరిస్థితి అంటే ఆల్రెడీ పిఓ గారికి, కలెక్టర్ గారికి కూడా మీరు సర్వే చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, అది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కొన్ని గ్రామాలు కూడా ముంపు మండల గ్రామాలు కూడా సర్వే చేసి అవి కూడా కలపండి అని చెప్పడం కూడా జరిగిందండి. ఇప్పుడు శాసనసభలో కూడా అదే మాట్లాడాలండి. చాలా సమస్య, నా కాన్షియన్స్లో అయితే చాలా సమస్యలు ఉన్నాయండి. R&R ప్యాకేజీ వాళ్ళకి రాక, వైద్యాధికారులు లేకపోవడం వల్ల, వేయకపోవడం వల్ల, తర్వాత అక్కడ ఉన్న టీచర్స్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉందండి. ముంపు మండలాలు ఏవైతున్నాయో వాటన్నింటిలో అందరూ కూడా ఇప్పటికే గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారా, ఉన్నారు అక్కడే? ఇంకా ఖాళీ చేయించలేదండి, ఇప్పుడు జరుగుతుందండి సర్వే జరుగుతుంది. బాక్సైట్ ఎఫెక్ట్ మీకు ఏమైనా ఉందా? బాక్సైట్ తవ్వకాలు అనేది మీ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బాక్సైట్ తవ్వకాలు చేపడతామంటున్నారు కదా, 97 జీవో కూడా విడుదల చేసింది. మీ ప్రాంతంలో లేదా బాక్సైట్? ఆల్రెడీ మా ప్రాంతంలో ఇప్పుడు తుంగమడుగులు, అడ్డతీగల మండలం అండి, తుంగమడుగులు, తర్వాత భీమవరం అనేసి 2 విలేజ్లో ఆల్రెడీ బాక్సైట్ ఉందని సర్వే చేశారు. దానికోసం అక్కడ ఉన్న గిరిజనులు ఒప్పుకుంటలేదండి. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఏదైతే గిరిజనులు వద్దనుకుంటున్నారో అదే దాన్ని మనం తీసుకోవాలండి, ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక గిరిజన ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న బాస్కెట్ కోసం ఫైట్ చేస్తున్నామండి. వాళ్ళు మేమందరం కలిసి ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్న ఖనిజ సంపదని మీరు తీసుకెళ్ళిపోవద్దు, మాకు ఇక్కడున్న ఖనిజ సంపదను మీరు మైదాన ప్రాంతాలను తరలించొద్దు, మేమున్న మాకు చూసండి అని పోరాటం చేస్తున్నామండి. పోరాటం చేస్తున్నారా? అవునండి. మీరు ఏం పోరాటాలు చేస్తారు? చాలా నెమ్మదిగా ఉంటారు మీరు పోరాటాలు చేస్తారా? చేస్తామండి ఖచ్చితంగా. ఇట్లా అంత గట్టిగా పోరాటం చేయాలంటే బాగా శక్తి ఉండాలి కదా, బాగా శక్తి ఉండాలి, బాగా గట్టిగా మాట్లాడాలి, మైకులు ఇరిగిపోయేది అట్లా మాట్లాడాలి కదా. మీరు చూస్తే నెమ్మదిగా మాట్లాడతారు. మీరు నెమ్మదిగా పోరాటం చేస్తే ప్రభుత్వం వింటుందా? టైం వస్తే కంపల్సరీగా మాట్లాడతామండి. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్య అటువంటిదండి, మాట్లాడనిస్తుంది, ఆ సమస్యను బట్టి మాట్లాడనిస్తుందండి. ఇప్పుడే అక్కడ ఉన్న సమస్య, వాళ్ళ యొక్క బాధలు చూస్తే మనకు మాట్లాడాలనిపిస్తుందండి. ప్రజల యొక్క బాధలు చూస్తే మీకు గొంతు బాగా గట్టిగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుందండి, ఆవేశం వస్తుందండి. రాజేశ్వరి గారికి, ఎమ్మెల్యే రాజేశ్వరి గారికి ఆవేశం కూడా వస్తుందండి. అటువంటి సమస్యలు అండి మా ప్రాంతంలో ఉన్నాయి. సమస్యలు అటువంటివి, వాళ్ళ ప్రజా సమస్యలు నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం పోరాటం చేయాలి కంపల్సరిగా. వాళ్ళ తరపున మనం వాళ్ళ పడ్డ కష్టాల కోసం మనం మాట్లాడాలనిపిస్తుందండి.
అటువంటి నేను సలించిపోతుంటాను వాళ్ళ సమస్యలు చూస్తుంటాను. ఎవరినైనా ఊరుకోవడం జరగదండి. ఎందుకంటే అక్కడ ఉన్న 11 మండలాలకి ఎమ్మెల్యేగా కంపల్సరిగా నేను లేవనెత్తే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఫైట్ చేయవలసిందండి. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామంటారు? అడ్డుకుంటామండి ఖచ్చితంగా. బాస్కెట్ తవ్వకాలు ఖచ్చితంగా అడ్డుకుంటామండి. అడ్డుకుంటారు కాదు గురుదని ప్రభుత్వం బలగాలను దింపి తవ్వితే? బలగాల్ని పంపించినా కానీ బలగాలను పెట్టినా కానీ మా వంతు పోరాటం ఖచ్చితంగా చేస్తాం, అడ్డుకుంటామండి. ఖచ్చితంగా అడ్డుకుంటామండి. పార్టీలో అందరితో అంటే మీ నియోజకవర్గంలో పార్టీలో అందరితో బాగా మీరు సఖ్యతగా ఉంటున్నారా? వాళ్ళు మీతో సఖ్యతగా ఉంటున్నారా? అందరు కలిసికట్టుగా తిరుగుతున్నారా? కలిసికట్టుగానే ఉంటున్నామండి. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ప్రధానంగా ఏం సమస్యలు చెప్పారు మీకు మీ ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు? గడప గడపలో వెళ్ళినప్పుడు అండి, ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు పెన్షన్ లేదండి సార్. పెన్షన్ వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుందండి. పెన్షన్ రాలేక, తర్వాత అక్కడున్న హౌసింగ్ కాలనీ కూడా రాకపోవడం వల్ల, రేషన్ కార్డు రాకపోవడం వల్ల, అక్కడున్న స్వచ్ఛ భారత్ అనేసి బాత్రూమ్లు కూడా శాంతం చేస్తారండి. అటువంటి ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉంటారండి. వాళ్ళకి 70-80 ఏళ్ళు వచ్చినా కానీ పెన్షన్ రావట్లేదండి. నా కాన్ఫరెన్స్లో బాగా ఎక్కువగా ఇదే ప్రాబ్లం అండి. మరి మీరు పోయినప్పుడు ఒక పాంప్లెట్ ఇస్తున్నారు వాళ్ళకు, కరపత్రం ఇచ్చి దాంట్లో 100 క్వశ్చన్లు ఉంటాయి, దానికంతా టిక్కులు ఏంటి అని చెప్తున్నారు. టిక్కులు వేస్తున్నారు, అవి తీసుకుంటున్నారు మళ్ళీ మీరు. వాటిని అంతా ఏం చేస్తున్నారు? వివరించి చెప్తామండి. అలా పాంప్లెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, హౌసింగ్ కాలనీ కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ఇటువంటి వాటి మీద ఎలక్షన్లో హామీలన్నీ ఇచ్చారు, ఈ రోజుకి అమలు చేయలేదు. ఈ సమస్యలన్నిటి మీద ప్రభుత్వం చేయాలి. కానీ మీ తరపున మేము పోరాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు, మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా మీ పక్షాన మేము ఉన్నాం. మీకోసం పోరాటం ఎందాకైనా వెళ్తాం, మేము సాధిస్తామనేసి అక్కడ ఒక గ్రామ ప్రజలకి తెలియజేస్తామండి. ప్రతి చోట కూడా మంచి స్పందన వస్తుందా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి? వస్తుందండి, స్పందన వస్తుంది. అక్కడున్న ప్రతి వాళ్ళు కూడా చెప్పేసరికి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ జన్మభూములు అనేసి పెట్టడం జరుగుతుందండి. జన్మభూమిలో కూడా జన్మ కమిటీలు అనేసి సభ్యులను వేస్తున్నారు కొంతమందిని. ఆ సభ్యులను వేయడం వల్ల వాళ్ళ పార్టీ వాళ్ళకే చూసుకుంటున్నారే తప్ప మిగతా ఉన్న వాళ్ళను వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ, వీళ్ళు టీడీపీ పార్టీ అనేసి అక్కడ పార్టీలు చూడడం వల్ల అక్కడ ప్రజలు నష్టపోతున్నారండి. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఖండించట్లేదండి. ఎందుకంటే ఖండించలేదు. వాళ్ళు మనకు ఓట్లేసి మేము ఎలాగ నెగ్గామో ఓట్లేసి మాకెలా నెగ్గించారో ప్రజలు, అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళకు కూడా వాళ్ళకి ఓట్లేసి వాళ్ళు నెగ్గించారు ప్రజలు. ప్రజలకి చేయవలసిన బాధ్యత అధికారం పార్టీ వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా అధికార పార్టీపై మీరు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు? అధికార పార్టీ వాళ్ళ మీద మేము ఖచ్చితంగా ప్రజలు మేమందరం అండగా ఉండి ఆ యొక్క ఎండు ఆఫీస్లో కానీ, ఐటీడీఏలో కానీ మొత్తం అందరినీ ప్రజాప్రతినిధులతోటి మేమందరం కలిసి అక్కడ ధర్నా ఖచ్చితంగా దిగుతామండి. ఆ యొక్క ప్రజా సమస్యలు అండి, వాళ్ళకి ప్రజా సమస్యలు. ఇప్పుడు మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అవునండి. ఏం పేరు చెప్పారు? సీతంశెట్టి వెంకటేష్ గారితో. మీకు రాజకీయ విభేదాలేనా, ఏమన్నా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా?
లేదండి, రాజకీయ మీకే బంధువు ఆయన? బంధువు కాదండి, ఆ. బంధువు కాదు. వాళ్ళు ఏ తెగ కిందికి వస్తారు వారు? గిరిజనులే కదా, మీరు ఏదో రెడ్డి అని చెప్పారు. అవునండి. వాళ్ళు క్యాస్ట్ కొండరెడ్డి అనేసి అప్పుడు నామినేషన్ మీరు కొండరెడ్లే, వాళ్ళు కొండరెడ్లే? అవునండి, ఇద్దరు కొండరెడ్లే. అంటే మామూలు మాట్లాడుకుంటారా మీరు ఆయన? మమ్మల్ని మాట్లాడుకోవటం మామూలు జరుగుతుంది. రాజకీయ పరంగా వచ్చేసరికల్లా మేము వేరుగానే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు టీడీపీ ప్రభుత్వం కాబట్టి మనం గట్టిగా ఫైట్ చేయవలసిందే వాళ్ళ మీద. ఎప్పుడైనా చెప్పారా ఏమన్నా నాకు సహకరించండి, మాతో మీకు బాగా సహకరించండి, అందరూ కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము, మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మా ప్రభుత్వం లేదు, మీరు మాతో సహకరించి ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాము అని ఎప్పుడైనా మాట్లాడారా? మామూలుగా బయట ఉన్నప్పుడు మాట్లాడతామండి. మామూలుగా బాగా తక్కువగండి. ఎందుకంటే మేము ఎప్పుడో కానీ అంతగా మాట్లాడుకోవడం అనేది ఉండదు, బాగా తక్కువగండి. అసలు మీరు ఎమ్మెల్యే అవుతానని ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, అసలు ఎమ్మెల్యేగా అవుతానని కూడా ఊహించలేదండి. ఎందుకు? ఎంపీపీ అయ్యారు కదా, ఎంపీపీ అయినా మీరు ఎమ్మెల్యే కాలేనని ఎందుకు అనుకున్నారు? 5 సంవత్సరాలతోటి ఇంటి దగ్గర ఉన్నాను. నాకు ఈ ఆలోచన లేదండి. అసలు మళ్ళీ వస్తానేమో, మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్లో వస్తాను కానీ తర్వాత మళ్ళీ పోటీ చేయ ఆలోచన లేదండి అసలు. భగవంతుడు మళ్ళీ ఈ ఎమ్మెల్యే స్థాయికి తీసుకొని. ఇప్పుడు మీకు ఎంపీపీగా అయిపోయిన తర్వాత మీరు చాలా కాలం పాటు ఇంటికాడే ఉండిపోయాను, పిల్లల్ని పెంచుకోవడం, పిల్లల్ని పోషించుకోవడం, భర్తతోనే ఉండిపోయాను అంటున్నారు కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వెళ్ళారు మీరు? వైఎస్ఆర్ పార్టీలోకి 2011లో పార్టీ పెట్టడం జరిగిందండి. 2012లో నేను ఈ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు? 2012లోనే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం పోటీ చేయాలమ్మా, ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని రమ్మన్నారు, మీరు ఇంటి దగ్గర ఉండిపోవడం కరెక్ట్ కాదు, మీరు కంపల్సరీగా మళ్ళీ మీరు రావాలి. ఎవరు పిలిచారు అనేసి మా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలందరూ కూడా రావడం జరిగిందండి. అవునండి. ఎమ్మెల్యే టికెట్ కోసము మీరు ఒక్కరేనా, మీతో పాటు ఎవరైనా పోటీ ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు? లేదండి, నేనే ఉంది. మీరు ఒక్కటే ఉన్నారు? అవునండి. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మీకు? ఇచ్చారండి. అంటే సీతంశెట్టి వెంకటేశ్వర బాబుతో గెలుస్తామని ధైర్యం ఉండిందా మీకు బాగా? అవునండి. ఎందుకు? అంటే అక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున కాన్ఫరెన్స్లో ఎక్కువగా వైఎస్ఆర్ పార్టీ ఎక్కువగా లీడింగ్లో ఉందండి. అందువల్ల అక్కడ ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా మేము నెగ్గించుకుంటాం అనేసి ఒక మనోధైర్యంతో ప్రజలు నెగ్గించుకోవడం జరిగిందండి. ఆల్రెడీ సీతంశెట్టి వెంకటేశ్వరరావు గారు 3 సంవత్సరాలు చేశారు, కానీ నేను నెగ్గుతానని అనుకోలేదండి. నాకు కూడా 7 మండలాల్లో కూడా ఎక్కువగా గట్టి పోటీ ఇవ్వాలి కాబట్టి అక్కడ సమర్థవంతంగా అంత గట్టిగా పనిచేశారు మా నాయకులు కానీ ప్రజలు కానీ. బాగా కష్టపడి గెలిపించడం జరిగింది. మెజార్టీ 8,000 చిల్లర గెలడం మెజార్టీ వచ్చింది. అక్కడ ఎమ్మెల్యే అవుతానో లేదని అనుమానం ఉంది. ఎమ్మెల్యే అయ్యారు, అసెంబ్లీ లేకపోయారు కదా. చాలా గొప్ప వాళ్ళు, మేధావులు అంతా అసెంబ్లీలో కూర్చుంటుంటారు. అవునండి. వాళ్ళందరి మధ్యలో కూర్చున్నప్పుడు మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే అతి చిన్న వయసులో ఈ శాసనసభలో కూర్చోవడం మాటలతో పని కాదండి. నిజంగా ఈ స్థాయిలో నేను అసెంబ్లీలో కూర్చున్నానంటే ఒక గిరిజన ఎమ్మెల్యేగా, ఒక మహిళగా అక్కడ కూర్చున్నానంటే చాలా గౌరవించదగ్గ విషయం ఇది. చిన్నప్పుడు మీరు టీవీలు చూసేవారా? మీరు ఇంట్లో టీవీ ఉండిందా? టీవీ ఉండిందండి. అదే మేడం, టీవీ చూసేటప్పుడు అసెంబ్లీ మీటింగ్లు ఎప్పుడైనా చూసారా మేడం మీరు?
టీవీ చూసామండి. వాళ్ళు టీవీ చూసేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ టీవీలో చూసేటప్పుడు ఎందుకు ఇలాగా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు ఏంటన్నది మాకు అర్థం అయ్యేది కాదండి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు శాసనసభలోకి అడుగు పెట్టాం కాబట్టి ఆ పరిస్థితి మేము చేస్తే మాకు ఇప్పుడు అర్థమవుతుందండి. ఎందుకంటే అక్కడ శాసనసభలో అరుపులు కానీ కేకలు కానీ మేము చేస్తున్నాం కాబట్టి ఆ పరిస్థితి అంతా మాకు ఇప్పుడు తెలిసి వస్తుంది. ఇలా గోల చేస్తుంటారు ఒక సమస్య కోసం అక్కడ స్పీకర్ గారు మైక్ కట్ చేయటం, అక్కడ పరిస్థితిని బట్టి సందర్భం బట్టి మేము అరవలసి వస్తుందండి. అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అసెంబ్లీలోకి వెళ్ళారు. అవునండి. అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మీరు మాట్లాడిన అంశం ఏది? సమస్యలన్నిటి మీద కూడా త్రాగునీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, తర్వాత అక్కడ ఉన్న వైద్య అధికారులను కానీ, టీచర్స్ని కానీ ఈ సమస్యలన్నిటి కోసం అక్కడ మాట్లాడడం జరిగిందండి. చాలా స్టార్టింగ్లో స్పీకర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు కదండి. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా భయం వచ్చిందండి. ఎందుకు మేడం? ఎందుకంటే స్టార్టింగ్ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికాయం ఎమ్మెల్యేలు శాసనసభలో ఏం మాట్లాడాలి ఏంటనేసి మాకు కొంచెం భయం ఉండిందండి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు శాసనసభలో ఇప్పుడు మా యొక్క సమస్యల కోసం గొంతు విప్పి మాట్లాడడం కొంచెం భయం పోయింది. మరి మీరు భయం పోయినా కూడా పెద్దగా మీడియా ముందు పెద్దగా మాట్లాడరు, అసలుకి నోట్లో మాట రానట్లుగా ఉంటారు కదా, మరి ఇంకా భయం పోయిందని ఎలా చెప్తున్నారు? రాజకీయాల్లో రాణించడము చాలా కష్టం అని భావించడం లేదా మీరు? ఇలా మౌనంగా ఉంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు బాగా వాగ్దాటిని పెంచుకోవాలి, బాగా స్పీడ్గా మాట్లాడాలి, ఇవన్నీ మీకు ఇబ్బందికరం కావడం లేదా? ఇబ్బంది అంటే ఎందుకు అండి, ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా మాట్లాడాలి, ఒక వాయిస్ ఇప్పాలి. ఈ యొక్క సమస్యలు అక్కడ ఉన్న సమస్యను బట్టి గొంతు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అసలు అసెంబ్లీలో పోడియం వెళ్ళి ఉంటుంది కదా, స్పీకర్ కూర్చుని ఆ పోడియం దగ్గరికి ఎందుకు వెళ్తుంటారు అసలు ఎమ్మెల్యేలు అంతా కూడా? అక్కడున్న సమస్యను బట్టి స్పీకర్ గారు మైక్ కట్ చేసినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరం పోడియం దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనా పోడియం దగ్గరికి? స్పీకర్ గారు మైక్ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎమ్మెల్యేలు అందరం వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి అక్కడున్న సమస్యను బట్టి పొడియం దగ్గరికి వెళ్ళవలసి వస్తుందండి. అయితే చిన్నతనంలో చూసిన గోలకి ఇప్పటికి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? చిన్నతనంలో చూసినప్పటికీ ఇప్పటికీ ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో, ఎందుకు పోట్లాడుకుంటున్నారో, ఏంది గోల అనేసి తెలియదండి అప్పుడు. ఇప్పుడు మేము శాసనసభలో అడిగి పెట్టినప్పుడు ఇప్పుడు మాకు ఆ బాధ ఏంటో మాకు తెలుస్తుంది. అవి వెళ్తే ఆ సమస్యల మీద దెబ్బలాడడానికి పోరాడడానికి అక్కడికి మాకే అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న సమస్యను బట్టి నియోజకవర్గంలో అంటే కార్యకర్తలు కావచ్చు, అనుచరులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా మీతో కలిసి నడుస్తున్నారా? కలిసికట్టుగా పనిచేస్తున్నామండి. కలిసికట్టుగా పనిచేస్తున్నామండి. అనంత బాబు గారికి మీకు మధ్య విభేదాలు ఎందుకు ఉన్నాయంటారు? మాకు ఏమీ విభేదాలు లేవండి. ఖచ్చితంగా మేము కలిసికట్టుగానే పనిచేస్తున్నాం, కలిసికట్టుగానే ఉన్నామండి. అంటే దేవపట్నంకి మీరు వెళ్ళారు ఇటీవల, గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి. దేవపట్నం వెళ్ళినప్పుడు ఆయన గంగారావు గారు ఒక్కరే, ఆయన మాత్రమే మీ వెంట నడిచారు తప్పితే మిగతా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎవరు కూడా మీ వెంట నడవలేదు. అంటే మీరు ఇద్దరు కలిసి రండి, మీరు అనంతబాబు గారు కలిసి వస్తేనే మేము వస్తాము, లేకపోతే రాము అని చెప్పారు. ఎందుకు అలా? మీకు అనంతబాబు గారికి గ్యాప్ ఉందని అంటున్నారు. గ్యాప్ ఏమీ లేదు, మేము కలిసికట్టుగానే పనిచేస్తున్నాం, కలిసికట్టుగానే ఉంటున్నాం. కానీ ఆ అపోహ ఉంది కదా పార్టీలో.
ఆ సమస్య లేదండి మాలోని, కలిసికట్టుగానే ఉన్నాం. అసలు మీ ఇద్దరి మధ్య మీరేమో లేదంటున్నారు, మీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా చాలామంది కూడా ఇద్దరు విడిపోయారు, గంగారావు గారే దీనికి పునాది వేశారు, ఇద్దరిని కలిపేది పోయి ఆయన లేనిపోనని చెప్పి ఇద్దరికి ఇంకా అగాధం సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు కదా. లేదండి, ఇలాంటివన్నీ ఎప్పుడు మాకు అటువంటి గంగాధర్ గారు కానీ ఆయనే కన్వీనర్, ఆయన గంగాధర్ గారు కన్వీనరు. మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం కానీ అటువంటి విభేదాలు గట్టి సృష్టించలేదు మాకు. మా పార్టీలో గంగారావు గారు కన్వీనరు, మీకు గంగారావు గారితో మీరు బాగుంటారు, అవునండి, గంగారావు గారు మీతో బాగుంటారు. అవునండి. కానీ అనంత బాబుకు మీకు సరిపోవడం లేదు ఇటీవల కాలంలో. లేదండి, అటువంటి సమస్య లేదు, కలిసికట్టుగానే పనిచేస్తామండి. ఇప్పుడు మీరు గంగారావు గారు ఒక వర్గంగా ఉన్నారు, అనంత బాబు గారు మిగతా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అంతా ఒక వర్గంగా ఉన్నారు అనేది ప్రధానమైన ఆరోపణ నియోజకవర్గంలో. అవునండి. ఎందుకు ఆరోపణ వచ్చింది? ఆ ఆరోపణ గట్రా ఏమీ లేదండి, కాన్సెన్స్లో అటువంటి ఏమీ లేవండి. నాకు తెలుసున్నంత వరకు అయితే అటువంటి ప్రాబ్లం ఏమీ లేదండి. ప్రాబ్లం ఏం లేదండి. అనంతబాబు గారితో కలిసే ఉన్నామంటున్నారు మీరు. అవునండి. అలా గంగారావు గారికి అనంతబాబు గారికి ఎందుకు విభేదాలు ఉన్నాయి? వాళ్ళకి ఇద్దరికి వాళ్ళు కూడా కన్వీనర్ కాబట్టి ఒకే పార్టీలో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. గంగాధర్ గారు అయితే అనంతబాబు గారు అయితే మేమైతే అందరం కలిసికట్టుగానే పనిచేస్తున్నామండి. అటువంటి దేవపట్నం మీరు వెళ్ళినప్పుడు గంగారావు గారు మీరు ఉన్నారు కానీ అనంతబాబు గారు మీ వెంట ఎందుకు రాలేదు? అప్పుడు అంటే ఆ రోజు వేరే చోట ఆయనకి పని ఉండడం వల్ల రాకపోవచ్చండి. అలాగే నాకు టైం, నాకు వేరే షెడ్యూల్ నాకు ఉండడం వల్ల ఆ సమయంలో వెళ్ళలేకపోవచ్చండి. ఒకేసారి కలిసికట్టుగా వెళ్ళలేం కదండి, నాకు షెడ్యూల్ ఉంటుంది, అలాగే బాబు గారికి వేరే పని ఉంటుంది. అలాంటి టైం కూడా వెళ్ళాం కలిసి. పనులు చిన్న పనులు ఉంటూ ఉంటాయి సహజంగానే. ఇప్పుడు రాజకీయంగా ఏదన్నా నిర్ణయం తీసుకోవాలి అంటే మీరే నిర్ణయం తీసుకుంటారా, ఎవరన్నా సలహాలు అడుగుతూ వచ్చారా? సీనియర్ నాయకులు ఉంటారు కదండి, కార్యకర్తలు, అనంతబాబు గారు అలాగే సీనియర్ కార్యకర్తలు నాయకులు అందరం కూర్చొని దీనికోసం డిస్కస్ చేసుకొని మాట్లాడుకుని నిర్ణయం తీసుకొని ఎదరికి వెళ్ళడం జరుగుతుంది, ముందుకు పోతాం. సొంతంగా అయితే నిర్ణయాలు తీసుకోరు? సొంత నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ఎమ్మెల్యేగా సొంత నిర్ణయాలు కూడా తీసుకోవాలండి. కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలు తీసుకొని ఎమ్మెల్యేగా ఎదరికి వెళ్ళవలసి వస్తుందండి, ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అవునండి. ఈరోజు అసెంబ్లీ ఎలా జరిగింది మేడం? ఈరోజు అసెంబ్లీ చాలా వాడివేడిగా జరిగిందండి. వాడివేడిగా? అవునండి. మీరు కూడా వేడికి పోయారా లేదా? వెళ్ళడం ఇలాగే మెల్లగా వెళ్ళారా? లేదండి, సలకీగా వెళ్ళి. ఏం చేశారు? ఏమైనా పాల్గొట్టారా? పొడియం దగ్గరికి వెళ్ళామండి. పొడియం దగ్గరికి వెళ్ళి మొత్తం ఎమ్మెల్యేలు అందరం కూడా జగనన్న మాట్లాడుతుంటే మైకు కూడా ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు? అక్కడ ఉన్న సమస్య అగ్రిగోల్డ్ సమస్య అండి. అగ్రిగోల్డ్ సమస్య కోసం వాళ్ళు మాట్లాడేశారండి, అధికార పార్టీ వాళ్ళు. ఆల్రెడీ జగనన్నకి మైకు ప్రతిపక్ష నాయకుడికి అసలు మైకు ఇవ్వాలండి, మైకు అడగడం కూడా జరిగింది. మైకు ఇవ్వకపోతే పొడియం దగ్గరికి దూసుకుని వెళ్ళవలసి వచ్చింది. ఇచ్చారు కదా మైక్, అగ్రిగోల్డ్ గురించి మాట్లాడారు కదా జగన్ గారు. లేదండి, ఈరోజు అసలు మైక్ కట్ చేస్తారు, మైక్ అసలు ఇవ్వలేదు ఈరోజు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి, జగనన్నకి కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎవరికి ఈరోజు మైక్ ఇవ్వలేదండి. ఈరోజు మీరు కూడా మాట్లాడలేదా? ఈరోజు మేము ఎవరూ మాట్లాడలేదండి. అసెంబ్లీ ప్రారంభమైన రోజు నుంచి, అంటే ఈ 4వ అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి, ఈ కొత్త రాజధానిలో అసెంబ్లీ ప్రారంభమైన ఎన్నిసార్లు మాట్లాడారు మీరు? అసలు మాకు అవకాశం ఇవ్వలేదండి. ఈ రోజుకు ఇంకా నేను అసలు మాట్లాడే అవకాశం కూడా ఈ రోజుకి ఇవ్వలేదండి. ఒక గిరిజన ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో సమస్యల మీద మేము అసెంబ్లీలో మాట్లాడాలి, మా గొంతు వినిపించాలనేసి రావడం జరిగింది.
కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా అసలు మాట్లాడడానికే ఆ ఛాన్స్ ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదా ఏది కూడా అంశాలు ఇది నేను మాట్లాడాలనేసి ఈ 0 అవర్లో కానీ ఇంకోట్లో కానీ నేను మాట్లాడాలనుకున్నాను ఈ సమస్యల మీద, మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయనేసి మీరేమో అభ్యర్థించలేదా? అభ్యర్థించడం జరిగిందండి. ఆల్రెడీ క్వశ్చన్ అవర్ కూడా వేసామండి, 0 అవర్ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. మైకు ఆల్రెడీ స్పీకర్ గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఎవరికి కూడా మాట్లాడే అవకాశం కల్పించలేదు. ఈ బడ్జెట్లో అంటే ఈ 4వ బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధి కోసం నిధులు పెద్దగా కేటాయించలేదు అవునండి అంటున్నారు కదా. అవును. దీని మీద మీరు ఏమంటారు ఒక గిరిజన ఎమ్మెల్యేగా? దీని మీద అయితే ఖచ్చితంగా చాలా గిరిజనులకు అయితే చాలా అన్యాయం జరిగిందండి. ఇక్కడ ఈ నిధులు కేటాయించకపోవడం వల్ల, నిధులు మాకు ఇవ్వకపోవడం వల్ల దీనికి మాకు అన్యాయం జరిగినట్టే కదండి. 3,500 కోట్లు ఎక్కడ సరిపోతాయండి మా గిరిజన ప్రాంతంలో? మా గిరిజన ప్రాంతంలో అరకు పార్లమెంట్లోనే 7 నియోజకవర్గాలండి. 7 నియోజకవర్గాల్లో ఈ నిధులు మాకు సరిపోదండి. అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న మీ రంపచోడవరంకి అరకు నుంచి గెలుపొందిన కొత్తపల్లి గీతా గారు ఎప్పుడైనా వస్తుంటారా? వస్తూ ఉంటారండి కాన్ఫరెన్స్. అంటే మీరు ఆవిడతో కలుస్తారా? ప్రోటోకాల్ ప్రకారంగా అయితే నేను వెళ్ళాలండి, కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదండి. మీరే అంటున్నారు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి, కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే మా పార్టీలో నుంచి గెలిచి వేరే పార్టీలోకి ఆవిడ వెళ్ళిపోవడం వల్ల మాకు ఇక్కడ గ్యాప్ వచ్చిందండి. తప్ప అలా వెళ్ళకూడదా పార్టీలో నుంచి? వెళ్ళొచ్చండి, నాకు వెళ్ళాలనిపించలేదండి. ఎందుకంటే మా పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు ఆవిడ. నాకు ఇష్టం లేక ప్రోటోకాల్ పాటించాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, కానీ నాకు వెళ్ళాలనిపించలేదండి. నా పార్లమెంటును అభివృద్ధి చేసుకుంటే నేను వెళ్ళాను అంటున్నారు కదా ఆవిడ. నాకు ఎవరి మీద బాధ లేదు, నా పార్లమెంటును అభివృద్ధి చేసుకుంటే వెళ్ళాను అంటున్నారు కదా. అట్లా వెళ్ళకూడదా ఇంకో పార్టీలోకి? ఒక పార్టీలో గెలిచి ఎవరిష్టం వాళ్ళదండి. నేను ఇదే పార్టీలో గెలిచాను కాబట్టి నాకు ఈ పార్టీలో ఉండిపోయాను. వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది అన్నప్పుడు ఎంపీ గారు వచ్చినప్పుడు ఎంపీ గారి నిధుల నుంచి మీ నియోజకవర్గానికి ఇంత నిధులు రాబట్టుకోవడము, అభివృద్ధి చేసుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి కదా. ఎంపీ గారితో ఎప్పుడు కలిసి నిధుల కోసం అడగలేదా? ఎంపీ కోటా నిధులు ఏమన్నా ఇస్తారని? ఇప్పుడు అడగలేదండి ఆవిడని, కానీ నేను అడగకపోయినా కానీ గిరిజనులందరూ కలిసి ఆమెకు ఓట్లు వేస్తారు కాబట్టి ఎంపీ గారు కంపల్సరిగా నిధులు కేటాయించి గిరిజనుల కోసం అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఆవిడ మీద ఉందండి. మీరు వెళ్ళి అడగాలి కదా ఒక ఎమ్మెల్యేగా. మీరు కనీసం ఒక వినతి పత్రం ఏదన్నా ఎంపీ గారు మా కాన్స్టిట్యూషన్ మీద దృష్టి సారించండి, మా వాళ్ళు కూడా మీకు ఓట్లు వేశారు కదా. చిన్న ఓమంగి అది ఆ మండలంలో రోడ్లే లేవు, ఆ మండలంలో రోడ్లే లేవు, అసలు సైకిల్ వెళ్ళడానికి కూడా దారి లేదు, అంతా నడుచుకొని పోవాల్సిందే అంటున్నారు కదా. ఆ ప్రాంతానికి కనీసం రోడ్లనే వేయండి ఎంపీ నిధుల కింద అని రోజున అడిగారా? ఇప్పుడు నేను అడగలేదండి. ఆవిడ కూడా రాజమ్మంగి వచ్చారు, రాజమ్మంగిలో ఉన్న పరిస్థితి ఎటువంటిదో ఆవిడకి తెలుసు. అక్కడున్న లోతట్టు గ్రామ ప్రజలందరూ కూడా తార్ రోడ్డు సౌకర్యం కానీ, త్రాగునీటి సమస్య కానీ, ఇటన్ని సమస్యలు ఇబ్బందులు కూడా ఆల్రెడీ ఆవిడ దృష్టిలో ఉన్నాయండి. నాకైతే ఎప్పుడూ నేను అడగలేదండి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. మీ పిల్లలు ఆకలి అంటేనే మీరైనా అన్నం పెడతారు, లేకపోతే మీ పనుల్లో మీరు ఉండిపోతారు. అలాంటప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక ధర్మం మీపై ఉంటుంది. అప్పుడు అడగడంలో తప్పు లేదు కదా? తప్పు లేదండి. ఆల్రెడీ ప్రజల కోసం అన్నది కలిసికట్టుగా పని చేయాలి. ఎంపీ గారి నిధుల నుంచి అయినా, ఎమ్మెల్యే గారి నిధుల నుంచి అయినా గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం కంపల్సరిగా చేయవలసిన బాధ్యత ఎంపీ గారికి ఉండాలి, ఎమ్మెల్యేగా నాకు ఉండాలి. ఎమ్మెల్యే గారికి నిధులే లేవు కదా, ఎమ్మెల్యే గారికి నిధులే రావడం లేదు మాకు మీరే చెప్పారు కదా. వాళ్ళు ఎమ్మెల్యే గారి నిధుల నుంచి అయినా అభివృద్ధి చేయాలంటున్నారు. ఎమ్మెల్యే గారికి నిధులే లేనప్పుడు మీ ఇంట్లో ఏమైనా నిధులు ఉన్నాయి దండిగా? అవునండి, నాకు చేయాలని ఉంది. మా గిరిజనులు ఓట్లేసి నెగ్గించారు కాబట్టి వాళ్ళకి అభివృద్ధి చేయాలని ఉంది. చేయాలని ఉన్న నిధులు ఉండాలి కదండి. నిధులు ఇవ్వలేదండి. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పార్టీలో టీడీపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నిధులు ఇవ్వకూడదు అన్న కాన్సెప్ట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది. అలాంటప్పుడు అభివృద్ధి అన్నది అక్కడ జరగట్లేదు అంటున్నాను.
కొత్తపల్లి గీత గారు వైసీపీలో కలిసి టీడీపీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో పలుమార్లు మీ కాన్స్టిట్యూషన్కి వచ్చినా కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రజలు అందరూ కూడా మేము ఓట్లేసి నెగ్గించాం. మా పార్టీ తరపు నుంచి నెగ్గారు మీరు. అలాంటప్పుడు మా కాన్సెన్స్లో మీరు ఎందుకు రావాలనేసి ప్రజల్లో అయితే ఉందండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి గెలిపించి నమ్ముకున్న ప్రజల్ని, నమ్ముకున్న కార్యకర్తలను అందరినీ వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం అన్నది ప్రజలు క్షమించరండి. గిరిజనులు రాజకీయ చైతన్యం చాలా తక్కువగా ఉంది అంటుంటారు అనమాట. రాజకీయ చైతన్యం లేదు, అసలు మాట్లాడలేరు అని. అంటే మీ గిరిజనుల్లో రాజకీయంగా చైతన్యం తీసుకురావడానికి ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు? చైతన్యం తీసుకురావాలండి. ఎందుకంటే అక్కడున్న గిరిజనులందరూ అమాయకులండి. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తెలియదు పాపం. ఎక్కడికి వెళ్ళి ఏ ఆఫీసర్తో మాట్లాడాలి, ఎవరితో దెబ్బలాడితే మనకు అభివృద్ధి జరుగుద్ది, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి ఏంటన్న విషయం తెలియదు. మనకి గిరిజనులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక చైతన్యం తీసుకొని వచ్చి మేము తోడుగా అండగా మేము ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంది. మేమందరం కలిసికట్టుగా పోరాడుతామండి. మీరు 9వ తరగతి వరకు చదువుకున్నామన్నారు కదా? అవునండి. తర్వాత అంటే ఇక పెళ్ళి అయింది, తర్వాత ఏమైనా చదువుకోవాలనిపించలేదా? ఏమన్నా అందరిలాగా నేను కూడా ఉన్నత విద్య అభ్యసించాలి, ఉన్నత విద్య చదువుకోవాలేమో అనిపించలేదా? రాజకీయాల్లో ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి దీని మీద రాజకీయాల్లో దృష్టి పెట్టడం జరిగిందండి. అందువల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. మీకు ఖాళీ సమయం అన్నది అసలు ఏ రోజు ఖాళీగా ఉండమండి. ఏ రోజు కూడా ప్రజా సమస్య దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అండి. ప్రజా సమస్యల మీద తర్వాత ఖాళీగా సమయం దొరికినప్పుడు అప్పుడప్పుడు మా సొంతూరికి వెళ్తూ ఉంటాను. దీని మీద వీలయ్యే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఒకసారి అలాగా అవగాహన చేసుకుంటాను. దేని మీద రాజకీయం మీద ఒక్కోసారి ఏం మాట్లాడాలి ఏంటి అప్పుడప్పుడు చూస్తూ ఉంటానండి. బుక్లే చదువుతూ ఉంటాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగా చదువుతూ ఉంటానండి. మీ భర్త శ్యాంబాబు గారు ఎంతవరకు చదువుకున్నారు? ఆయన 7th వరకు చదివారండి. ఆయన మధ్యలో ఆఫ్ చేస్తారు చదువు. మీ భర్త ఏమైనా సూచనలు సలహాలు ఇస్తుంటారా మీకు? ఆయన ఇస్తూ ఉంటారండి. అంటే ఆయనకి మా హస్బెండ్ గారికి కొంచెం పొలిటికల్లో కొంచెం తక్కువ అండి. ఆయన మీకు బాగా ఎక్కువ నాలెడ్జ్ పొలిటికల్గా? అలాగని కాదండి. ఎందుకంటే రాజకీయం అంటే ఏంటో తెలియదు మా హస్బెండ్ గారికి. సమస్యల మీద ఇలా అప్పుడప్పుడు చర్చించుకుంటాం తప్ప మా హస్బెండ్ గారికి పూర్తిగా ఈ కొత్త అండి రాజకీయాలు. ఆయన నేనే చెప్తూ ఉంటాను. భర్త శ్యాంబాబు గారికి రాజకీయాలు అంటే ఏం తెలియవు అంటుంటా. మళ్ళీ మీకు ఎప్పుడు అంటే ఎందుకు ఈ రాజకీయాలన్నీ ఊరికే మనం ఎత్తినేసుకోవాలి, హ్యాపీగా ఇంట్లో ఉండి వ్యవసాయ పనులు చేసుకుంటాం కదా అని ఎప్పుడు అంటారా మీతో? లేదండి, ఎప్పుడు అనలేదు. ఎప్పుడు అనలేదండి. ఎప్పుడు ఏం మాట్లాడలేదు? ఎప్పుడు అనలేదండి. ఎందుకంటే ఆయనకి తెలుసు అండి. అంటే మా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి మా మామయ్య గారికి అయితే మా అత్తయ్య గారికి వాళ్ళకందరికీ తెలుసు. దీని మీద వాళ్ళకి అందరికీ కంపల్సరీ రాజకీయంలో నుంచి ఎప్పుడు తెలుసు కాబట్టి తెలుసుకొని మ్యారేజ్ చేసుకున్నారండి. ఏం గోల చేయరా మీ అత్త వాళ్ళు? ఎప్పుడు ఇంటి పట్టున ఉండవు, ఎప్పుడు తిరుగుతుంటావు, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇంటి పట్టునే ఉండవు, అత్త మామలకు సేవ చేసుకుంటామనే లేదు, ఎప్పుడు తిరుగుడేనా, ఏం ఇంటికాడ ఉండే లేదా అని ఏమనరా? లేదండి, ఎప్పుడు అనలేదండి. ఎప్పుడు అనలేదా? ఎప్పుడు అనలేదండి. అంటే ఏం చేస్తారు, నేను ఎమ్మెల్యే జాగ్రత్త అంటారా? ఎప్పుడు కూడా వాళ్ళ పాపం మా అత్తయ్య గారు కానీ మా మామయ్య గారు కానీ ఎప్పుడూ అనలేదండి. అంటే చాలా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా అత్తయ్య గారు మా మామయ్య గారు అంతా మంచోళ్ళండి. శ్యాంబాబు గారి భార్య ఎమ్మెల్యే రాజేశ్వరి గారా, ఎమ్మెల్యే రాజేశ్వరి గారి భర్త శ్యాంబాబు గారు? శ్యాంబాబు గారి భార్య ఎమ్మెల్యే గారండి. ఎమ్మెల్యేనా? అవునండి. అంతేనా? అంతేనండి. అంటే మీ భర్త దగ్గరికి ఎవరు వచ్చంట అడుగుతుంటారు కదా,
అవునండి. లేకపోతే ఎమ్మెల్యే గారికి చెప్పు ఏదైనా పని ఉంది, మీరు చెప్తేనే పని అవుతుంది, అది ఇదని ఎమ్మెల్యే గారికి చెప్పు అది ఇది అని అంటుంటారు కదా. అవునండి, ఆ. తీసుకొస్తారండి మా హస్బెండ్ గారు. ఎవరైనా ఏదైనా పని ఉంటే. ఎప్పుడైనా మా ఫ్రెండ్కు ఈ కాంట్రాక్ట్ పని ఇప్పించు, పలానా ఆఫీస్లో పని ఉంది అని ఎప్పుడైనా తెచ్చారు మీ భర్త మీ దగ్గరికి? అలాంటివి ఏమి తీసుకురాలేదండి నా దగ్గరికి. ఇప్పుడు ఎప్పుడు తీసుకురాలేదు. ఎప్పుడైనా మీ భర్త ఈ పని చేసి పెట్టు మా వాళ్ళకి అని చెప్పినప్పుడు మీరు ఇది కాదు అని ఎప్పుడైనా చెప్పారా? చేయవలసినవి అయితే చేస్తానండి. నా వల్ల కానీ మాత్రం చేయలేమని చెప్పేస్తానండి. అప్పుడేం కోపడరా మీ ఆయన? కోపం అనేది ఎప్పుడు ఉండదండి. ఎందుకు భయమా ఎమ్మెల్యే గారు అంటే? భయం కాదండి, ఎప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటామండి. హ్యాపీగా మాట్లాడుకుంటాం. అరకు ప్రాంతంలో పర్యటించాలంటే మీకు బాగా సరదా అంట. ఎందుకట్లా? అరకు ప్రాంతం మీకు దగ్గరనే ఎట్లా? అక్కడున్న ప్రాంతం అంతా బాగుంటుంది, అక్కడున్న లొకేషన్ అంతా బాగుంటుంది అని చెప్తూ ఉంటారండి. అది విన్నానే తప్ప ఎప్పుడూ వెళ్ళలేదండి. ఎప్పుడు వెళ్ళలేదా? ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకు అంత పక్కన పెట్టుకొని వెళ్ళొచ్చు కదా అరకుకి, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే టైం లేకనా ఎట్లా? టైం వస్తే వెళ్తామండి. టైం వస్తే వెళ్తాం కాదు, సరదాగా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు భర్త పిల్లలతో అలాగా అరకు వెళ్దాం అనిపించడం లేదా మీకు? అంటే మీరు ఎక్కువ అరకులో తిరగాలని అయితే మీకు కోరిక ఉందనేది అయితే ఉంది. అవునండి. మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? దాని మీద దృష్టి పెట్టలేదండి. వెళ్ళాలి, చూడాలి సరదాగా అనుకుంటున్నాం, కానీ వెళ్ళలేకపోతున్నాం. కంపల్సరీగా అయితే వెళ్తారా ఈసారి? ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? ఏప్రిల్ కానీ మే కానీ అరకు వెళ్తున్నారు? అవునండి. ఓకే, సరదాగా వెళ్తాం. ఎమ్మెల్యేగా వెళ్తారా, కుటుంబ సభ్యురాలుగా అంటే శ్యాంబాబు గారు భార్యగా వెళ్తారా? పిల్లలతో ఎవరైనా, ఏ ఎమ్మెల్యే గారైనా భర్తతో పాటు పిల్లలందరం కలిసి సరదాగా వెళ్ళాలనిపిస్తుందండి. ఖచ్చితంగా వెళ్తామండి. వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టదైవం అంట కదా? అవునండి. వెళ్తుంటారా తిరుమలకి ఎప్పుడైనా? వెళ్ళామండి. వెళ్ళారా? వెళ్ళామండి. అంటే మామూలుగా సాధారణ భక్తులతో పాటు వెళ్ళారా? మీరు ఎమ్మెల్యేగా ఏమన్నా స్పెషల్ బ్రేక్ దర్శనం ఏమైనా వెళ్ళేవారా? బ్రేక్ దర్శనంలో వెళ్ళామండి, స్పెషల్గా బ్రేక్ దర్శనంలో వెళ్ళామండి. అంటే ఇస్తారా అక్కడ మీకు అధికారులు? ఎమ్మెల్యే అనేకి ఇస్తున్నారు దర్శనాలు? ఇస్తారండి. కంపల్సరీగా అక్కడ ఉన్న 4-5 సార్లు వెళ్ళడం జరిగిందండి. అధికారికంగా ఎమ్మెల్యేగా వెళ్ళామండి. ఎమ్మెల్యేగా వెళ్తుంటారు. అవునండి. ఎందుకు మీకు సినిమా యాక్టర్ శోభన్ బాబు అంటే చాలా ఇష్టం అంట? శోభన్ బాబు ఎందుకంటే పాత చిత్రం, నేను ఎప్పుడూ సినిమా మీద దృష్టి పెట్టలేదండి. మరి శోభన్ బాబు అంటే బాగా ఇష్టపడతారంట మీరు? శోభన్ బాబు గారు మంచి నటి అండి, నటుడు, మంచి నటుడు, అందగాడు. ఆ యొక్క మంచి సినిమాలు తీశారండి. శోభన్ బాబు లాంటి భర్త దొరికారా మీకు? శ్రీదేవి అంటే బాగా ఇష్టపడతారంట మీరు? ఎందుకంటే శ్రీదేవి అంటే బాగా గ్లామర్ అండి, మంచి గ్లామర్ ఉంటారా? మంచి సినిమాలు. ఏం సినిమాలు చూశారు శోభన్ బాబుది శ్రీదేవిది మీరు? సినిమా పేర్లు అయితే ఐడియా లేదండి. అన్ని సినిమాలు చూసేవారు శోభన్ బాబు మీరు? సినిమాలు అయితే చూసాము. ఇప్పుడు చిన్నప్పుడు చూసిన ఇప్పుడు ఏం గుర్తుంటాయండి. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు సినిమాలు కానీ ఎమ్మెల్యేగా అయినా కానీ ఇప్పటికి సినిమా కూడా చూడలేదండి. మీ గిరిజన ప్రాంతాల్లో జరిగే వివాహాలకి అన్నిటికి వెళ్తుంటారా మీరు? పెళ్ళిళ్ళు మ్యారేజ్లోకి వెళ్తూ ఉంటామండి. అక్కడ ఎలా ఉంటుంది అక్కడంతా? మీ గిరిజనులంతా ఎలా ఆహ్వానిస్తారు మిమ్మల్ని? అంటే ఎమ్మెల్యే గారు కదా మీరు, మా గిరిజన బిడ్డ ఎమ్మెల్యే అయింది అనే ఒక ఆనందం ఎలా ఉంటుంది వాళ్ళలో? అందరూ కూడానండి నిజంగా చాలా సంతోషంగా తీసుకెళ్తారండి. ఎందుకంటే అక్కడ ఉన్న సంప్రదాయాల ప్రకారంగా ఒక గిరిజన సంప్రదాయాలు ఎత్తుకొని తీసుకొని వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. డాన్స్ వేస్తారా మీరు వాళ్ళతో పాటు పెళ్ళిళ్ళు? అక్కడున్న గిరిజన నృత్యాలు చేస్తారు, అది కంపల్సరీగా మా గిరిజనులతో కలిసి ఆడతామండి. మీరు నృత్యాలు చేస్తారు గిరిజన నృత్యాలు? ఖచ్చితంగా ఆడతామండి. దింస నృత్యం అంతా ఆడతామండి, మా వాళ్ళతో కలిసి కంపల్సరీ ఆడతామండి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఇప్పుడు ఆడతారా? ఇప్పుడు ఆడతామండి. మాకు పండుగలు జరుగుతూ ఉంటాయండి మా ఏరియాలో. ఏమేమి పండుగలు? మా ఏరియాలోనే గంగాళమ్మ జాతర అనేసి, అలాగే అదేవిధంగా పెళ్ళిళ్ళకి కూడా పండుగలు
ఈ యొక్క సంప్రదాయం ప్రకారంగా పెళ్ళిళ్ళలో కూడా ఆడతారండి అమ్మ. అప్పుడు పెళ్ళిళ్ళలో ఆడతాం, తర్వాత దింసము గంగళమ్మ జాతరలో గట్రా ఆడతాం. దింస ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి మా ఏరియాలో. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కదా, మీకు ఏమనిపించదా డ్యాన్స్ చేస్తే ఎక్కడ వేసేది అని ఇబ్బందిగా ఏం ఫీల్ గారా వేస్తారైనా? ఏమనిపించదండి, చాలా సరదాగా హ్యాపీగా ఆడతామండి వాళ్ళతో పాటు. మా వాళ్ళతో చాలా ఎమ్మెల్యేగా అయినా ఇన్ని రోజులకి మా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాం అనేసి ఒక ఫీలింగ్ అండి. సరదాగా ఉంటుంది. మీ వారు కూడా వేస్తారా? మేము లేడీస్ తోటి ఆడుతామండి, మా వారే ఇరండి. మేము లేడీస్తో కాబట్టి లేడీస్తో కలిసి డ్యాన్స్ చేస్తామండి. బాగా సరదాగా ఉంటుంది. సరదాగా ఉంటుందండి. మళ్ళీ మా వీడియో ముందు కూడా వేస్తారా మా ఇద్దరు వీడియో వీక్షల కోసం దింసా డ్యాన్స్? ఇప్పుడైతే కష్టం అండి. ఎందుకు కష్టం అండి? ఎందుకంటే మా వాళ్ళతోటి కలిసి డ్యాన్స్ వేసినప్పుడు అదొక హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి అప్పుడు ఊపు వచ్చేస్తుంటుంది, అప్పుడు వేయాలనిపిస్తుంది వాళ్ళతోటి. ఇప్పుడు గిరిజన ప్రాంతాలలో పుట్టారు, గిరిజనులుగా ఉన్నారు మీరు. ఎక్కువ కూడా మాంసాహార ప్రియులుగానే ఉంటారు గిరిజనులంతా కూడా. ఏంటంటే అడవుల్లో కలిపి పిట్టలు కావచ్చు, ఏనప్ప జంతువులు వచ్చి తీసుకురావడం. కానీ మీరు శాకాహారం ఎక్కువగా తీసుకుంటారంట మాంసాహారం కన్నా? తింటామండి, కానీ ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదండి. అంతే. మీరే చేస్తారా వంట ఇంట్లో? మీరు పోతే మా ఇంట్లో మా అమ్మగారు చేస్తూ ఉంటారండి. మీ అమ్మగారు మీ దగ్గర ఉంటారా? అవునండి, మా అమ్మగారు నా దగ్గర ఉంటారండి. ఈ రాజకీయానికి వచ్చిన కంచి ఇంట్లో వంట కూడా మర్చిపోవడం జరిగిందండి. మర్చిపోయారు ఇంట్లో వంటని? ఇంట్లో వంట కూడా మర్చిపోవడం జరిగింది. కాఫీ టీలు కూడా చేయరా ఇంట్లో? కాఫీ టీ అయితే పెట్టుకుంటామండి లేడీస్కి. వంట అయితే అంత టైం మాకు ఉండదండి, ఎందుకంటే ఉదయాన్నే రెడీ అయ్యి ప్రోగ్రామ్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఒకరోజు సండే రోజున అలాగ అప్పుడప్పుడు వంట చేసుకుంటూ ఉంటాం. సండే రోజు మీరు చేస్తారు? అవును, సండే రోజు మటన్లు చికెన్లు బాగా. నెక్స్ట్ 2019 ఎన్నికలు అంటే ఇప్పుడు మీరేం అభివృద్ధి చేయలేకపోతున్నారు, నిధులు లేవంటున్నారు, ప్రభుత్వం సహకరించడం లేదంటున్నారు. ఈ కారణంగా 2019 ఎన్నికల్లో తిరిగి వెంకటేష్ మరి ఇప్పుడు చెప్పారు కదా మీరు, వెంకటేష్ బాబు, ఆయనకే టికెట్ వస్తే ఆయన మీద గెలవగలుగుతారన్న ధీమా ఉందా? ఖచ్చితంగా గెలుస్తామండి. 2019 ఎన్నికలకి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కంపల్సరిగా మేము 2019కి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మీరు గెలుస్తారా? గెలుస్తామండి. ఎలా చెప్పగలరు మీరు గెలుస్తారని? ఇప్పుడు అభివృద్ధి ఏం చేయట్లేదు, మీరు ఎమ్మెల్యేగా ఊరికే నామమాత్రంగా ఉన్నారు, ఊరికే పోరాటాలు మాత్రమే చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రజలు మీకు ఎందుకు ఓట్లేస్తారనుకుంటున్నారు? పరిస్థితి అంటే మా యొక్క ప్రజలకి, కార్యకర్తలకి, అందరికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చేయలేకపోతున్నాం అనేసి గడప గడప ప్రోగ్రాంలో ఇందాక ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళ యొక్క గిరిజన ఎమ్మెల్యేగా మేము ఆల్రెడీ వాళ్ళ కోసమే మేము అండగా తోడుగా ఉన్నామన్న ఉద్దేశం వాళ్ళకి కూడా తెలియజేయడం జరుగుతుంది. కంపల్సరీ డెఫినెట్గా 2019 గెలుస్తామని నమ్మకం ఉందండి. ఉన్నత విద్యను అభ్యసించినా కూడా ఎంతోమంది మహిళలకు రాజకీయంగా ఎదుగుదల లేదు, అసలు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు, రాజకీయాలకు రాణించలేకపోతున్నారు. అటువంటి మహిళల మాటున ఒక గిరిజన మహిళగా మీరు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు రాణిస్తున్నారు. మహిళలకు మీరు ఇచ్చే సందేశం? అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉండాలండి. పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉండాలి. డాక్టర్ అంబేద్కర్ గారు మహిళలు కూడా మనతో పాటు వాళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించారు కాబట్టి ఆ చైతన్యం కంపల్సరీగా మహిళల్లో రావాలి. ఖచ్చితంగా అందరూ కూడా మహిళలే ఈరోజు ముందు ఉన్నారండి. రాజకీయంగా నా లక్ష్యం అయితే ఒకటే అండి, కాన్షియన్స్లో ప్రజలకు అందరికీ కూడా అభివృద్ధి చెయ్యాలి, ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉండాలి. ముందు ఇంకా మరెన్నో అవకాశాలు వస్తే వాళ్లకు ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనేసి నా యొక్క కోరిక అండి. ఇప్పటి వరకు చూశారు కదండి, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గారు చెప్పిన అంశాలు. అయితే 2019లో తాను మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, అదే సమయంలో 2019లో తమ పార్టీ అధికారంలోకి రావడము,
తన అభిమాన నేత జగనన్న సీఎం కావడం తథ్యమని అంటున్నారు. జగనన్న సీఎం అయిన వెంటనే రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చుకొని నా గిరిజన బిడ్డల సంక్షేమం కోసమే తాను అహర్నిశలు కష్టపడతానని చెబుతున్నారు. అయితే 2019లో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏం పరిస్థితి, వంతల రాజేశ్వరి గారికి మరోసారి ఆ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారా లేక వ్యతిరేకంగా తీర్పు చెప్తారా అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. నమస్తే మేడం. థ్యాంక్ యూ అండి. నేను మీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.